హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. అది ఏమిటి అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి పేపర్ మోడల్ బ్లూ ప్రింట్ ఏ విధంగా అంటే పేపర్ ఇస్తాడనేది మనకి గవర్నమెంట్ తరఫు నుండి అయితే నిన్ననే రావడం జరిగింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది విద్యార్థుల్లో చిన్న అపోహ ఉంది, ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేస్తారేమో అని చెప్పేసి. కానీ ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి బ్లూ ప్రింట్ కూడా ఇచ్చాడంటే పక్కాగా ఎగ్జామ్ పెడదామనే ఉద్దేశం మీద ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజు నుండైనా జాగ్రత్తగా మీరు అంటే ప్రతి లెసను ప్రతి సబ్జెక్టు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తున్నాను. మరి క్లాసులోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి మ్యాథ్స్కి సంబంధించి ఏవైనా మీకు క్లాసెస్ కావాలి అంటే మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉన్నాయి, డీటెయిల్డ్గా చూడండి. అదేవిధంగా మ్యాథ్స్ మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెటీరియల్లో మనకి ఏముంటాయి అంటే 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి పేపర్ ప్యాటర్న్ అయితే మారింది. ఇప్పుడు ఎలా మారింది ఏంటి అనేది అయితే మీకు డీటెయిల్డ్గా నేను చెప్పడం జరుగుతుంది. ఆ మెటీరియల్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్తో పాటు బిట్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బిట్ బ్యాంక్తో పాటు మోడల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ అయితే మీరు అందరూ పర్చేజ్ చేసుకోవచ్చు, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమ్మ. ఎవరికైనా కావాలంటే మనకి ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందమ్మా, మంది హెచ్ఆర్ మ్యాథ్స్ అని చెప్పేసి. ఆ హెచ్ఆర్ మ్యాథ్స్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే హెచ్ఆర్ మ్యాథ్స్ 1 అని ఉంటుంది, మ్యాథ్స్ 1 అని ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మెటీరియల్ నేను అందులో సెండ్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా జాయిన్ అవ్వడం తెలియకపోతే నా నెంబర్ 9989669395 ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను మిమ్మల్ని జాయిన్ చేయడం అంటే ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఆ తర్వాత అందులో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. మెటీరియల్తో పాటుగా అందులో ఉన్నటువంటి ప్రతి సమ్ము ప్రతి బిట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అలా అంటే మెటీరియల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ క్లాసెస్ కావాలి అంటే మీకు 99 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుంది. అందులో ఉన్నటువంటి ప్రతి సమ్ము ప్రతి బిట్ కూడా నేనైతే చెప్తాను ఖచ్చితంగాను. అది కూడా మీకు 20 డేస్ లోపలే, అంటే ఈ జాన్యువరి మంత్ ఎండింగ్ లోపే చెప్తాను. మీకు మరి 2 మంత్స్ టైం ఉంటుంది అవతల. కాబట్టి ఎవరికైనా కావాలంటే వెంటనే తొందరపడండి. 99 రూపీస్ 99 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే ఈ పైన ఉన్నటువంటి నెంబర్కి చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టినట్లయితే అందులో ఉన్నటువంటి ప్రతి సమ్ము నేను చెప్తాను. ముందుగా మీరు ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్ ఎలా ఉందో చూసి పర్చేజ్ చేయండి, నో ప్రాబ్లం. మెటీరియల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మెటీరియల్ కావాలంటే మట్టుగా కంపల్సరీగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్సనల్గా ఒక్కొక్కరికి నేను సెండ్ చేయలేను. కాబట్టి మీరైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు మీకు జాయిన్ అవ్వడం రాకపోతే నాకు ఇదే వాట్సాప్ నెంబర్ అమ్మ, ఈ నెంబర్కి సార్ ప్లీజ్ జాయిన్ ఇన్ గ్రూప్ మ్యాథ్స్ హెచ్ఆర్ మ్యాథ్స్ 1 గ్రూప్ అని చెప్పి మెసేజ్ పెడితే నేనే జాయిన్ చేస్తాను. జాయిన్ చేశాక అందులో మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మెటీరియల్ అయితే పక్కాగా ఉంటుంది. ఎవరైతే పాస్ అవ్వలేము అనుకుంటున్నారో ఆ మెటీరియల్ చూస్తే ఈజీగా పాస్ అవుతారు. కాకపోతే పాస్ అవ్వడానికి మెటీరియల్ మొత్తము అయితే మీరు చేయనవసరం లేదు. అందులో ఏవి చేయాలి అనేది నేను చెప్తాను డీటెయిల్డ్గా. మీరు అతి సులభంగా అంటే తక్కువ అంటే 1 to అంటే ఇంచుమించు ఒక 50 సమ్స్, ఓన్లీ 50 సమ్స్ మొత్తం 14 చాప్టర్స్ కలుపుకొని 2 మార్క్స్ 4 మార్క్స్ అన్నీ కలుపుకొని 50 సమ్స్ చేస్తే 50 to 60 మార్క్స్ వచ్చేటట్టు మీకు రావచ్చు. ఆ మార్క్స్ ఆ క్వశ్చన్స్ ఏంటి అవి ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన 99 రూపీస్ పెట్టేసి పర్చేజ్ చేసి అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనం సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏంటి, పేపర్ ఎలా ఇస్తాడు అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 1 to 12 క్వశ్చన్స్ 12 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్ క్వశ్చన్స్ 13 నుండి 20 వరకు అనమాట. ఇవి 8 క్వశ్చన్స్ 8 2s are 16 మార్క్స్. అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్ క్వశ్చన్స్ 21 to 28. ఇవి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 4s are 32 మార్క్స్. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్. 8 మార్క్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 29 నుండి 33 వరకు ఉంటుంది. ఇక్కడ మరలా మనకి
5 క్వెషన్స్ ఇస్తాడు. 5 8 ఆర్ 40 మార్క్స్. అయితే మనకి 29 నుండి 33 వరకు ఉన్నటువంటి క్వెషన్‌లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాది. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం 29 ఏ ఆర్ బి. ఏ, బిల్లో ఏదో ఒకటి రాయవలసి ఉంటాది. ఇది మనకి సోషల్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఈ విధంగా ఇస్తాడు. ఒకసారి సోషల్‌కి సంబంధించినటువంటి పేపర్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. మనకి ఫస్ట్ సెక్షన్‌లో 12 క్వెషన్స్, ఈచ్ క్వెషన్ 1 మార్క్, 12 వన్స్ ఆర్ 12 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ మెన్షన్ ఎనీ 2 మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకైతే ఈ క్వెషన్స్ అన్నీ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేయనవసరం లేదు మీకు. సో, మీరైతే క్వెషన్స్ చూసుకోండి. వీడియోని అలా స్లోగా పెట్టి చూసుకోండి. ఒకవేళ ఇంకా ఎవరికైనా రాయడానికి ఇబ్బంది అయితే వీడియోని పాజ్ చేసి రాసుకోండి. ఎవరికైనా ఇది మీకు వీడియో పీడీఎఫ్ కావాలి అనుకుంటే వాట్సాప్‌లో నాకు పీడీఎఫ్ సెండ్ చేయండి సార్ అని పెట్టినట్లయితే నేను పీడీఎఫ్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. లేదా వీలైతే ఈ పేపర్స్ యొక్క లింక్ అనేది మీకు ఇక్కడ పెడతాను. అంటే ఈ పేపర్‌ని డీటెయిల్డ్‌గా మీరైతే చూసుకోండి. ఇక్కడ మనకి థర్డ్ సెక్షన్‌లో చూడండమ్మా 8 4 ఆర్ 32 మార్క్స్. 8 క్వెషన్స్, ఈచ్ క్వెషన్ 4 మార్క్స్. ఇక్కడ మనకి సెక్షన్ 4లో 5 క్వెషన్స్ ఉంటాయి. 5 8 ఆర్ 40 మార్క్స్ ఎస్ఏ క్వెషన్స్ అమ్మా. జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి. మీరిక్కడ క్వెషన్ నంబర్ 33 చూసినట్లయితే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. చూడండమ్మా. ఇక్కడ 33 క్వెషన్‌లో ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనము రాయవలసి ఉంటది. ఇండియా మ్యాప్ ఆర్ వరల్డ్ మ్యాప్ అనేది. అయితే మీకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 33 క్వెషన్ అనేది ప్రతి సబ్జెక్ట్‌లో కూడా స్పెసిఫిక్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్‌కి తీసుకున్నట్లయితే మనకి 33 క్వెషన్ గ్రాఫ్. సైన్స్‌లో అంటే పీఎస్ ఆర్ ఎన్ఎస్‌లో తీసుకున్నట్లయితే డయాగ్రామ్. సోషల్‌లో తీసుకున్నట్లయితే మనకి మ్యాప్ పాయింటింగ్. సో, వీటిని మీరు అబ్జర్వ్ చేసి బాగా చదవాల్సి ఉంటది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి సోషల్ అనాలిసిస్. అయితే ఈ సోషల్‌లో సంబంధించి మనకి 8 మార్క్ క్వెషన్స్ అనేవి 8 5 ఆర్ 40 మార్క్స్ ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీ కన్సల్టెడ్ టీచర్స్‌ని, సబ్జెక్ట్ టీచర్స్‌ని అడిగి ఏ క్వెషన్స్ ఇంపార్టెంటు, ఏవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది తెలుసుకొని శ్రద్ధగా ప్రిపేర్ అయినట్లయితే చాలా తక్కువ సమయమే ఉంది. కానీ తక్కువ సమయాన్ని కూడా బాగా యూజ్ చేసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఎవరికైనా సరే మ్యాథ్స్ మెటీరియల్ కావాలి అనుకుంటే మన ఛానల్‌లో అందుబాటులో ఉంది. మీరు చేయవలసిందల్లా మన గ్రూప్‌లో హెచ్ఆర్ మ్యాథ్స్ 1 అని గ్రూప్ ఉంటది. గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను 1 ఆర్ 2 డేస్‌లో నీ మెటీరియల్ అయితే పోస్ట్ చేస్తాను. అంటే బహుశా ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు మెటీరియల్ పోస్ట్ అయిపోవచ్చు. ఒకవేళ అయిపోయినా మరలా సెకండ్ టైమ్ కూడా సెండ్ చేస్తాను. కాబట్టి హెచ్ఆర్ మ్యాథ్స్ గ్రూప్‌లో మీరైతే జాయిన్ అవ్వండి. లేదా జాయిన్ అవ్వడం రాని వాళ్ళు అంటే మన గ్రూప్‌లో కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం రాకపోతే 9989669395 అనే నంబర్‌కి మీరు సార్ ప్లీజ్ జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ అని చెప్పేసి మెసేజ్ చేసినట్లయితే నేను జాయిన్ చేస్తాను. ఓకే. ఈరోజు క్లాస్ అయితే మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా
ఇంతవరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. జనరల్ సైన్స్ పేపర్ 1 అంటే ఫిజిక్స్ గురించి ఈరోజు ఈ క్లాస్లో అయితే తెలుసుకుందాం. పిఎస్ అమ్మ ఫిజిక్స్లో మనకి సేమ్ అంటే 10th క్లాస్కి సంబంధించి అన్ని పేపర్స్ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. ఒకసారి చూద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే హాఫ్ మార్క్, కాకపోతే మిగతా సబ్జెక్ట్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే మార్క్స్ అనేది ఆఫ్ అవుతుందమ్మా. వెరీ షార్ట్ ఆన్సర్స్ హాఫ్ మార్క్స్, 1 to 12 క్వశ్చన్స్ 6 మార్క్స్. జనరల్గా మనకి ఇదే మ్యాథమెటిక్స్లో అయితే ఈ హాఫ్ మార్క్ ప్లేస్లో 1 మార్క్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనకి 12 మార్క్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే మార్క్స్ అనేది డబల్ చేయాలి. వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 13 నుండి 20 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్, టోటల్గా 8 ఉంటాయి, 8 మార్క్స్. అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవి క్వశ్చన్ నెంబర్ 21 నుండి 28 వరకు అంటే టోటల్గా 8 ఉంటాయి, 8 2 16 మార్క్స్. ఎస్ఏ క్వశ్చన్స్ 4 ఉంటాయి. ఈ 4 కూడా 28 నుండి 33 వరకు ఉంటాయి. ఇవి 4 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. 4 5 20 మార్క్స్. అయితే ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 29A ఆర్ 29B ఇలా రాయవలసి ఉంటుంది. టోటల్గా మనకి 33 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే బయాలజీ నుండి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఈ పేపరు ఎలా ఇచ్చాడనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చూసినట్లయితే మీరు ఇక్కడ పేపర్ క్లియర్గా కనిపిస్తుంది చూడమ్మా. మోడల్ పేపర్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022 జనరల్ సైన్స్ పేపర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ ఇలాగే ఇస్తాడు మీకు. ఇందులో కోడ్ అనేది 19E మీకు పబ్లిక్లో కూడా ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పైకి స్క్రోల్ చేస్తాను చూడండి. పేపర్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ ఏమిచ్చాడు మీకు ముందుగానే చెప్పున్నాను 12 బిట్స్లో మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, మ్యాచింగ్ ఉంటాయి, అండ్ స్టేట్మెంట్ 1 2 ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని. ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెకండ్ క్వశ్చన్ ఏమో మల్టిపుల్ చాయిస్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ కూడా చూడమ్మా, థర్డ్ క్వశ్చన్ జనరల్గా ఇచ్చాడు 1 వర్డ్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ ఏ బి అని ఇచ్చాడు. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి జనరల్గా మళ్ళీ ఇచ్చాడు. ఈ విధంగా చూసినట్లయితే మనకి 6th క్వశ్చన్ మరలా ఏమి ఇచ్చాడమ్మా, మ్యాచింగ్. 6th క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. బైకాన్వెక్స్ లెన్స్ అలాగే బైకాన్కేవ్ లెన్సెస్ అని చెప్పేసి ఇందులో కాన్వెక్స్ ఏది కాన్కేవ్ ఏది అనేది మనము మ్యాచింగ్ చేయాలి. అయితే రైట్ సైడ్ మనకి PQR2 ఇచ్చాడు. ఇది ఓకేనా. ఇందులో ఏది అనేది మనము మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అది అంటే మ్యాచింగ్ అది. తర్వాత ఏమి ఇచ్చాడు మనకి 7th క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ ఇచ్చాడు. అలాగే మరలా 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ అని ఇచ్చాడు. ప్లాంక్స్ కాన్స్టెంట్ అని ఇచ్చాడమ్మా. అంటే మల్టిపుల్ చాయిస్, మళ్ళీ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 9th క్వశ్చన్ మనకు వచ్చేసి జనరల్ క్వశ్చన్, 10th క్వశ్చన్ అలాగే 11th 12th 1 వర్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఇస్తాడు. ఆ తర్వాత సెక్షన్ 2లోకి వచ్చేటప్పటికి మనకి 8 1s are 8 మార్క్స్. ఇవి మనకి చూడండి క్లియర్గా 13th 14th 15th 16th అనేవి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు వీడియోని పాజ్ చేసి ఎవరైనా రాసుకోవాలంటే ఈ క్వశ్చన్స్ అయితే రాసుకోండి. వీలైతే నేను ఈ పేపర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇన్ కేస్ ఒకవేళ లింక్ కానీ మీకు కనిపించకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, సార్ పేపర్ సెండ్ చేయమని. నేనైతే పేపర్ లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 21 నుండి మీకు చూస్తున్నట్లయితే 2 మార్క్ క్వశ్చన్స్ ఇలా మీకు స్క్రోల్ చేస్తాను. ఈ లోపు రాసుకోండి, మీరు వీడియోని పాస్ చేసి రాసుకోవచ్చు. ఈ విధంగా చూడండి. అదేవిధంగా సెక్షన్ 4లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ 20 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఏ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను, మనకి ఏఆర్బి అని ఇస్తాడని చెప్పుకున్నాము. కాకపోతే ఇందులో 29లో ఏబి ఈ రెండు రాయాలి, లేదా క్రిందన మరొక క్వశ్చన్ ఇచ్చాడమ్మా, వాట్ ఈజ్ ద మయోపియా అండ్ హౌ డూ వీ కెన్ రెక్టిఫై ఇట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్లయితే ఇక్కడ చూడండి, 30 అనేది క్వశ్చన్ నెంబర్. ఇక్కడ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ ఏదో ఇచ్చాడు, దానికి రిలేటివ్గా ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇది లేదా క్రిందన మరొక క్వశ్చన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఎస్ఏ క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది 31th క్వశ్చన్ పాస్ చేసి రాసుకోవచ్చు మీరు. అదేవిధంగా 32 క్వశ్చన్ అలాగే 33 క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఇఫ్ అన్
ఆబ్జెక్ట్ కెప్ట్ బిఫోర్ an కాన్వెక్స్ లెన్స్ దెన్ డ్రా ద రే డయాగ్రామ్ టు ద ఫాలోయింగ్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నాడు. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది లేదా ఇందులో అంటే మీకు 100% మీకు 33 క్వశ్చన్ అనేది ఏముంటుంది అంటే డయాగ్రామే ఉంటుందమ్మా. ఇందులో డయాగ్రామే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. మీకు మీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీ సబ్జెక్ట్ టీచర్ని అడిగి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఏ డయాగ్రామ్స్ అవసరం అనేది పూర్తిగా అయితే తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం బయాలజీ చూద్దాం. సో బయాలజీ విషయంకి వచ్చేటప్పుడు కూడా మనకి అదే విధంగా ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా చూడండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏమో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 1 to 12 6 మార్క్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 13 to 20 అంటే 8 క్వశ్చన్స్ 8 మార్క్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్ క్వశ్చన్స్ 21 to 28 అంటే 8 క్వశ్చన్స్ 8 2 16 మార్క్స్. ఎస్ఏ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు, 5 4 20 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ ఫిజిక్స్ అండ్ బయాలజీ అదే విధంగా ఉంటుంది. మరి బయాలజీ పేపర్ ఒకసారి మనం చూసినట్లయితే ఎలా ఉందో ఒకసారి చూడండి అమ్మా. ఈ విధంగా మనకి బయాలజీ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి, ఇక్కడ మనకి H2O ఈజ్ గివ్స్ టు H+OH- విచ్ పేజ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ డస్ ద అబౌవ్ ఈక్వేషన్ ఇండికేట్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ జనరల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్, అంటే ఫోర్త్ క్వశ్చన్ అంటే 1 word క్వశ్చన్ జనరల్ క్వశ్చన్. దట్ మీన్స్ 1 word ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనకి మ్యాచింగ్ టైప్లో ఇచ్చాడు. అంటే మ్యాచింగ్ కాదమ్మా, మ్యాచింగ్ టైప్లో అంటే దీనికి ఇది రిలేటివ్గా చూడండి, దీనికి ఇది రిలేటివ్గా ఉంటే దీనికి రిలేటివ్గా ఉండేది ఏంటి అని అడిగాడు. అది మీరు రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా మీరు క్వశ్చన్స్ ప్రతిదీ కూడా ఇగోండి ఇక్కడ మీకు చూస్ ద రాంగ్ పెయిర్ ఫ్రమ్ ద బిలో అన్నాడు. అంటే మ్యాచింగ్ టైప్లో అనమాట. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. అంటే ఇందులో రాంగ్గా ఉన్నటువంటిది ఏది అనేది మనకి ఐడెంటిఫై అయితే చేయవలసి ఉంటుంది. మరలా 9th క్వశ్చన్ 1 word క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా 10th క్వశ్చన్ 1 word క్వశ్చన్ ఐడెంటిఫై ద ప్రైమరీ కన్జ్యూమర్ ఇన్ ద అబవ్ ఫుడ్ చైన్ అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి మల్టిపుల్ చాయిస్ ఈ విధంగా అయితే ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 2లోకి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ అంటే 1 mark క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ 1 mark క్వశ్చన్స్ 13th 14th 15th 16th జాగ్రత్తగా ఇక్కడ చూసి మీరు నోట్ చేసుకోండి. లేదా ఎవరికైనా పేపర్ కావాలంటే లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ లింక్ లేకపోతే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుందమ్మా. అది మీకు పేపర్ లింక్ అయితే పెడతాను. మన ఛానల్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీకు మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ ఛానల్లోకి వెళ్తే అక్కడ మనకి నెంబర్ అనేది కనిపిస్తుంది మీకు. ఆ నెంబర్కి మీకు పేపర్ సెండ్ చేయమని పెట్టినట్లయితే నేనైతే పేపర్ సెండ్ చేస్తాను. చూడండి ఈ విధంగా మనకి ఇవి 2 mark క్వశ్చన్స్ వచ్చేసి ఇవి 27 28 వరకు 2 mark క్వశ్చన్స్. వీడియో పాస్ చేసి మీరు రాసుకోవచ్చు. తర్వాత 4th సెక్షన్ వచ్చేటప్పటికి ఎస్ఏ క్వశ్చన్స్ చూడండమ్మా. మీకు చెప్పుకున్నాం కదా 29లో AB 2 ఇస్తాడు అమ్మా. ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ AB అని ఇవ్వలేదు. AB అని ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అంటే మీకు మ్యాథమెటిక్స్లో మనం చూసేటప్పుడు 29A or B అని ఇచ్చాడు. ఫిజిక్స్లో కూడా ఇందులో ఇవ్వలేదు. అంటే మీరు అక్కడ AB అని వేయకపోయినా పర్వాలేదమ్మా. క్వశ్చన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. 29 వేసి అందులో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అందుకే ఇక్కడ మనకి AB అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూడండి, వై షుడ్ వి కన్జర్వ్ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ అని ఇచ్చాడు. అదేవిధంగా మరొకటి రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఇచ్చాడు. దీనికి ఈ క్వశ్చన్కి మనం డిఫరెన్సెస్ రాయవలసి ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మనకి 30th క్వశ్చన్ అలాగే ఇచ్చాడు. 31st క్వశ్చన్ అది చూడండి, మేల్ ఫిమేల్ ఏదో డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేశాడు. దీనికి క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో గ్రూప్ ఏ గ్రూప్ బి అని ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి రిలేటివ్గా క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత 32కి వచ్చేటప్పటికి ఏదో ఎక్స్పెరిమెంట్ ఇచ్చినట్లున్నాడు. ఇందులో మరలా క్వశ్చన్స్ కింద ఇవ్వడం జరిగింది. లేదా 33 చూడమ్మా, మనకి ఫిజిక్స్ అండ్ బయాలజీలో రెండిట్లకి వచ్చేటప్పటికి 33 క్వశ్చన్ నెంబర్ 33 100% అనేది డయాగ్రామే ఉంటుంది. అది మీరైతే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీ క్లాస్ సబ్జెక్ట్ టీచర్స్ని అడిగి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏమిటి అనేది తెలుసుకోండి. ఇందులో మనకి ఇవి డయాగ్రామ్స్. సో స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్. మీకైతే ఈ క్లాస్ చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింట్ కావాలి అనుకుంటే అది త్వరలోనే నేను చేస్తాను. మీకు ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో సార్ మాకు పలానా సబ్జెక్ట్ కావాలని
మెసేజ్ చేయండి, వెంటనే నేనైతే రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి మన ఛానల్లో ఫుల్గా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మీకు మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ మెటీరియల్తో పాటు ఆ మెటీరియల్ యొక్క సొల్యూషన్స్ కూడా కావాలంటే మీకు ఏం చెప్పాను, 9989669395 అనే నెంబర్కి 99 రూపీస్ పర్చేజ్ చేసినట్లయితే వెంటనే మీకు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎలా చదవాలి ఏంటని ఫుల్ డీటెయిల్స్తో మీకు వీడియోస్ అయితే చూద్దాం. క్లాస్లోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఓకే, క్లాస్లోనికి వెళ్తే బ్లూ ప్రింట్ అంటే ఏమిటి అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటప్పుడు ప్రతి చాప్టర్కి ఇంత వెయిటేజ్ అని ఇస్తూ, అంటే మ్యాక్సిమం ఈక్వల్ వెయిటేజ్ ఇస్తాడమ్మా. ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ ఇవ్వాలి, 1 మార్క్ క్వశ్చన్ ఎన్ని, 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని అనేది డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే పేపర్ అయితే ఇవ్వాలి. మరి అలా మన పబ్లిక్ పేపర్ బ్లూ ప్రింట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం వాళ్ళు ఒక మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపరు రెండు కూడా ఇప్పుడు చూద్దాం. ఇది మనకి చాలా అవసరం. ఎందుకు అంటే ఏ చాప్టర్ మనకి ఎక్కువ అవసరము, ఏ చాప్టర్ ఎక్కువ అవసరం లేదు అనేది కూడా మనకి ఈ బ్లూ ప్రింట్ ద్వారానే తెలుస్తుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి బ్లూ ప్రింట్ మీకు ఇక్కడ రాశాను నేను. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఎలా మీకు డీటెయిల్డ్గా చాప్టర్ వైజ్గా ఉండదు, టోటల్గా ఉంటుంది. దాన్ని నేను సింప్లిఫై చేసి ఈ విధంగా రాశాను. 99% ఇలాగే ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎందుకు అంటే గవర్నమెంట్ ఈ చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ ఇస్తాం, ఈ చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ ఇస్తామని చెప్పలేదు. టోటల్గా ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వెయిటేజ్ ఎంత అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసం నేను దాన్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. ఇది మీకు ప్రిపేర్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కొంచెం 1-2 క్వశ్చన్స్ అటు ఇటు మారితే మారచ్చు, అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారవు. జస్ట్ ఇక్కడ అక్కడ ఏంటనేది చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. మారే ఉంటుంది కానీ రిమైనింగ్ అంతా కూడా యాజ్ టీజ్గా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఫాలో అయ్యి బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా దీనికి రిలేటివ్గా మనం ఒక మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగింది 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో HR Maths 1 అనే గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరికైనా జాయిన్ అవ్వడం రాకపోతే నాకు మెసేజ్ చేయండి, సార్ ఆ గ్రూప్లో జాయిన్ చేయండి అని నేను జాయిన్ చేస్తాను. జాయిన్ అయ్యాక 2-3 డేస్ లోపే మనకి నేను మెటీరియల్ అయితే నేను అందులో ప్రొవైడ్ చేస్తాను. ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే డీటెయిల్డ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మ్యాథ్స్ పాస్ అవ్వలేము అనుకుంటే ఆ మెటీరియల్ చదివితే ఖచ్చితంగా మీకు 70 to 80 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే మెటీరియల్ 10 out of 10 సాధించేటట్టు కూడా, అంటే పాయింట్స్ అయితే లేదా మార్క్స్ అయితే 100 out of 100 సాధించేటట్టు కూడా మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అందులో ఇంకా మెటీరియల్ చదువుతూ ఎడిషనల్గా మీరు చేయవలసిన పని ఏంటి అనేది నేను ఎడిషనల్గా చెప్తాను. అయితే మెటీరియల్ కావాలి అంటే ఫ్రీగా ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు, కానీ ఫ్రీ మెటీరియల్. కానీ ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లము చెప్పాలి అన్నా, బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా, అదేవిధంగా మెటీరియల్ ఏ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది అని మీకు తెలియాలి అన్నా మీరు 99 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మీరు 9989669395 అనే వాట్సాప్ నెంబర్ నాది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు అంటే ఇదే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 99 రూపీస్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను చూసి వెంటనే మీకు క్లాసెస్ అయితే యాక్టివేట్ చేస్తాను. మ్యాక్సిమం మెటీరియల్లోని క్లాసెస్ అన్నీ మనం చెప్పుకుంటాము. అలా చెప్పుకోవడం ద్వారా అంటే మీకు ఈజీగా 100 out of 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు ఈజీ అయిపోతుంది. అదేవిధంగా మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. తక్కువ సమయంలోనే బాగా ఎక్కువగా చదవాలంటే ఖచ్చితంగా మెటీరియల్ మనకు అవసరం. మొత్తం టెక్స్ట్ బుక్ అయితే చదవడం ఇప్పుడు టైం మనకు ఉండదు. సో ఉన్నటువంటి 2 మార్క్స్ మీరు సరిపోతుంది. కాకపోతే మీరు ముందు పర్చేజ్ చేస్తే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్డ్గా అయితే నేను చెప్తానమ్మా. మరి ఇప్పుడు బ్లూ ప్రింట్ మనం తీసుకున్నట్లయితే ఈ బ్లూ ప్రింట్ తీసుకునే ముందు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి 1 to 12 క్వశ్చన్స్ ఫస్ట్ ఇస్తాడమ్మా. 1 mark క్వశ్చన్స్ అవే ఇంతకుముందు హాఫ్ మార్క్ బిట్. అంటే 1 to 12 క్వశ్చన్స్ ఎన్ని టోటల్గా 12 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark, 12 మార్క్స్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. 1 2 3 4 5 12 అనేది. అయితే ఈ 12 క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే
మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, మ్యాచింగ్ ఇస్తాడు, స్టేట్మెంట్స్ ఇస్తాడు. స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏ అని చెప్పేసి ఎలాగ ఇస్తాడు, స్టేట్మెంట్ బి అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ 0, డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0, ఇలా రెండు ఇస్తాడు. ఇచ్చేటప్పుడు క్రింద ఆప్షన్లు ఇస్తాడు. 1 ఆప్షన్ ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఓన్లీ బి ఇస్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ 2 ఆర్ రాంగ్ అని చెప్పేసి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ 0 అండ్ డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్ 0 అన్నాడు. సో జీరో పాలినామియల్ యొక్క డిగ్రీ 0 కాదు, అన్డిఫైన్డ్ అంటే ఒక బి మాత్రమే కరెక్ట్, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 2. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి 1 to 12 క్వశ్చన్స్. అలాగే సెకండ్ సెక్షన్ లో మనకి ఏం చెప్తాడంటే 13 నుండి 20 వరకు మొత్తంగా 8 క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 8 2s are 16 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21 నుండి 28 వరకు క్వశ్చన్ నెంబర్స్ ఇవే మరి మారం. 21 నుండి 28 వరకు మరలా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 8 4s are 32. అదేవిధంగా 29 నుండి 33 వరకు మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్. 5 8s are 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ పేపర్లో. అయితే ఇక్కడ మీకు ఈ 5 క్వశ్చన్ ప్లేస్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. అంటే 1 by 1 1 by 1 29 నుండి 33 ఎలా ఇస్తాడు, అది ఏ చాప్టర్ నుండి ఇస్తాడు అనేది కూడా డీటెయిల్డ్గా అయితే మనం తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ఈ 29 23 క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఓకేనమ్మా, ఇది మోడల్ మీకు 12 క్వశ్చన్స్, 8 ఇక్కడ 8 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 8 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్, టోటల్గా 100. అయితే ఈ 1 మార్క్స్ ఎందులో ఇస్తాడు, 2 మార్క్స్ ఎందులో ఇస్తాడు, 4 మార్క్స్ ఎందులో ఇస్తాడు, 8 మార్క్స్ ఎందులో ఇస్తాడు అనేది కూడా డీటెయిల్డ్గా నేను బోర్డు మీద రాశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఎక్కడా దొరకదు. నేను అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోడల్ని నేను సింప్లిఫై చేసి ఈ విధంగా రాయడం జరిగింది. 90% అదే విధంగా ఉంటుంది. 1-2% అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నో ప్రాబ్లం అది. ఆ తర్వాత ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో కూడా చెప్పుకుందాం. అలా వచ్చాయో లేదో ఆడు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ కూడా మనం అయితే చూద్దాం ఒకసారి. ముందుగా రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఇందులో లేదు, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 11 మార్క్స్ అయితే రియల్ నెంబర్స్ నుండి 11 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. తర్వాత పేపర్ చూపిస్తాను. ఆ పేపర్లో 11 మార్క్స్ ఉన్నాయా లేదో కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా కూడా. అంటే ఈ బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ తయారు చేసాడు, అక్కడ సరిపోతుందమ్మా. మ్యాక్సిమం మన పబ్లిక్ పేపర్ కూడా ఇలాగే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ 8 మార్క్ మిస్ చేస్తే 4 మార్క్స్ ఇస్తాడు, అంతే తేడా. అంటే మార్క్స్ అయితే పెద్ద వేరియేషన్ రావు. 11 మార్క్స్ అంటే 11 ఒక 8 రావచ్చు, లేదా ఇంకా ఎక్స్ట్రా కూడా రావచ్చు, ఒక 13 14 కూడా రావచ్చు, జస్ట్ అన్నమాట. కానీ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. అంటే 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్ కానీ 8 మార్క్స్. అయితే ఈ 8 మార్క్ క్వశ్చన్ ఏది అది మీకు తెలియాలి అంటే మెటీరియల్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ వే ఉన్నాయి, 4 మార్క్స్ వే ఉన్నాయి, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ మీరు కష్టపడకుండా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే. మీరు ఇంకా మోడల్ ఎలా ఇచ్చాడని చెప్తాను, అప్పుడు మీరు పాస్ అవ్వడం ఎంత ఈజీయో మీకే తెలుస్తుంది. అయితే ఆ పాస్ అవ్వడానికి మీకు అవసరమైనటువంటి క్వశ్చన్స్ చాలా తక్కువ, 10 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. 10 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీకు అందులో 4 క్వశ్చన్స్ వచ్చేటట్టు, 4 or 3 క్వశ్చన్స్ వచ్చేటట్టు 8 మార్క్స్ అనమాట ఉంటుంది. అంటే 8 3s are అలాగే, లేదా 8 4s are 32 మార్క్స్ అనేవి అక్కడే గెయిన్ అవుతున్నారు మీరు. అలాగే 4 మార్క్స్ కూడా. అవి ఏంటి అనేది నేను చెప్పాలంటే ఖచ్చితంగా మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెటీరియల్లో సొల్యూషన్స్ అనేది మీరు పర్చేజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు పర్చేజ్ చేస్తే ఆ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఇవైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చాలామంది పర్చేజ్ చేసి మెటీరియల్ అయితే తీసుకున్నారమ్మా, వాళ్ళకి మరలా మెటీరియల్ అనేది సెండ్ చేస్తాను. ఎందుకంటే అందులో బిట్స్ అనేవి యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు కొత్తగా బిట్స్ అవి యాడ్ చేశాను, మోడల్ పేపర్ కూడా యాడ్ చేశాను. ఆ టోటల్ మెటీరియల్ అయితే 2-3 డేస్లో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ సెకండ్ చాప్టర్ సెట్స్, సమితులు. ఇది వాస్తవ సంఖ్యలు, ఇది సమితులమ్మ. సమితుల్లో అన్నింటి నుండి 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్ 1, 8 మార్క్ 1, టోటల్గా 15 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మరి 8 మార్క్ క్వశ్చన్ ఒకే ఒక క్వశ్చన్ ఉందమ్మా సెట్స్లో, 100% అదే క్వశ్చన్ వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా.
మరి 4 మార్క్స్ కూడా గెస్ట్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కావాలంటే మనకి మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేవి 99 రూపీస్తో పర్చేజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పాలినామియల్స్ బహుపదులు, ఈ బహుపదుల నుండి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఇలా 3 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 13 మార్క్స్ అయితే దీని నుండి రావడం జరుగుతుంది. 13 మార్క్స్. నెక్స్ట్ రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశులలో రేఖీయ సమీకరణాలు. 1 మార్క్ 1, 2 మార్క్ 1, 4 మార్క్ 1, 8 మార్క్స్ అయితే ఇందులో మనకి ఇవ్వలేదు. ఓకేనమ్మా. అంటే ఒకసారి మిస్ చేయొచ్చు, చెప్పలేము. ఈ ప్రోగ్రెషన్స్లో 8 మార్క్ తీసేసి ఇక్కడ ఇచ్చేసి ఇది ఇక్కడ ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ మ్యాక్సిమం ఎలాగ ఇస్తాడు కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో కూడా మీరు తెలుసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మీ సబ్జెక్ట్ టీచర్స్ని అడగవసరం లేదు. జస్ట్ 99 రూపీస్ పే చేస్తే మీకు గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. మీకు ఎలా ఈజీగా ఎగ్జామ్ రాయాలి అంటే ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు ఫుల్ గైడెన్స్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అది 99 రూపీస్ పర్చేజ్ చేసి మన వీడియో క్లాసెస్ తీసుకున్నట్లయితే. అలాగే ప్రోగ్రెషన్స్ 1 మార్క్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 8 మార్క్ 1 క్వశ్చన్, టోటల్గా 13 మార్క్స్ అయితే దీని నుండి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేటప్పటికి నిరూపక జ్యామితి 1 1 1 1 అన్నిటికీ కూడా 1 1 1 ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 15 మార్క్స్. అదే నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్ స్వరూప త్రిభుజాల నుండి 1 మార్క్ 1, 2 మార్క్స్ ఏం లేదు, 4 మార్క్స్, 8 మార్క్స్, టోటల్గా 13 మార్క్స్ అయితే సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి రావడం జరిగింది. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఒకటి పైథాగరస్ థీరము, దానికి రిలేటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ థీరం ఇస్తే రిలేటివ్గా క్వశ్చన్స్ మీరు ఇవ్వకపోవచ్చు, లేదా రిలేటివ్గా క్వశ్చన్స్ అయితే వస్తాడు. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ 13th. అలాగే 9th చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 1 మార్క్, టోటల్గా 11 మార్క్స్. ఇందులో కన్స్ట్రక్షన్స్ ఉంటాయమ్మా, అది ఇచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ వైజ్గా కూడా చెప్తాను. 29 నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. తర్వాత ట్రిగనోమెట్రీ త్రికోణమితిలో 1 మార్క్ క్వశ్చన్ 2, 4 మార్క్ క్వశ్చన్ 1, 8 మార్క్ క్వశ్చన్ 1, టోటల్గా 14 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు 1 మార్క్ క్వశ్చన్ 1 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ ఒకటి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇక్కడ మార్క్స్ అయితే పెరిగే ఛాన్స్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ త్రికోణమితి అనువర్తనలు 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్ క్వశ్చన్స్ ఏమేం లేవు, 4 మార్క్ క్వశ్చన్ 1 అండ్ టోటల్ 5 మార్క్స్ అయితే అనువర్తనల నుండి వస్తుంది. ప్రాబబిలిటీ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్, టోటల్గా 11 మార్క్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ సాంఖ్యిక శాస్త్రం నుండి 2 మార్క్స్ 2 ఇస్తున్నాడు, 8 మార్క్స్ 1 ఇస్తున్నాడు, టోటల్గా 12 మార్క్స్ అయితే ఇస్తున్నాడు. టోటల్గా మీకు 1 మార్క్ క్వశ్చన్స్ 12, 2 మార్క్ క్వశ్చన్స్ 8, 4 మార్క్ క్వశ్చన్స్ 8, 10 మార్క్ 8 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయమ్మా. అందుకే మీకు 8 రాయాలని, 4 రాయాలని, 5 రాయాలని చెప్పాను. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఈ 10 క్వశ్చన్స్తో కలుపుకొని మనకి 140 మార్క్స్ టోటల్. మరి ఇందులో 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి 5 8 40 మార్క్స్. ఆ చాయిస్ 40 మార్క్స్ పోతే మనకి టోటల్గా 100 మార్క్స్ అనేది పేపర్. ఓకేనా. మరి ఇప్పుడు 8 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. 29 అంటాడు, ఇందులో ఏ ఇస్తాడు, ఏదో క్వశ్చన్ ఆర్ అని పెట్టి బి ఇస్తాడు. సేమ్ 30 ఏ ఇస్తాడు, ఆర్ అని పెట్టి బి ఇస్తాడు. అలాగే 31, 32, 33 ఇలా మనకి 5 క్వశ్చన్స్ అయితే ఏ అని ఇస్తాడు, ఆర్ బి అని ఇస్తాడు. సేమ్ ఏ అని ఇస్తూ ఆర్ అని ఇచ్చేసి బి అని ఇస్తాడు, ఏ ఇచ్చేసి ఆర్ బి అని ఇస్తాడు. ఇవి క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్ ఏంటో మీకు 100% నేను చెప్పేస్తుంది జరుగుతుంది. ఇందులో గ్రాఫ్ అనేది మనకు వస్తుంది. ఒకటి ఏ అనేది గ్రాఫ్ వస్తుంది, బి అనేది టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ నుండి కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేదా స్టాటిస్టిక్స్ నుండి ఓజివ్ కర్వ్ కూడా ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది మీరు 100% నేర్చుకొని చాలు. గ్రాఫ్ ఎవరికైనా డౌట్ అయితే మన ఛానల్లో పాలినామియల్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో గ్రాఫ్ డీటెయిల్డ్గా నేనైతే చెప్పడం జరిగింది, అందులో చూడండి. మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 3.2లో థర్డ్ రామన్ అనేది గ్రాఫ్ ఉంది. అంటే పేజీ నెంబర్ మేబీ 60 అనుకుంటాను. థర్డ్ రామన్లో ఆ థర్డ్ రామన్ క్లియర్గా మీరు గ్రాఫ్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్ పక్కా ఉండిపోయినట్లు. అయితే ఇక్కడ మోడల్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఒకలా ఇచ్చాడు, ఇప్పుడు ఒకలా ఇచ్చాడమ్మా. అదేంటో మీరు గమనించండి. ఇందులో ఏ క్వశ్చన్ 1 నుండి ఇస్తే బి క్వశ్చన్ పేపర్ 2 నుండి ఇచ్చాడు. ఇది 1 నుండి ఇస్తే 2 నుండి ఇచ్చాడు. ఇక్కడ 1 నుండి 2 నుండి, 1 నుండి 2 నుండి, 1 నుండి 2 నుండి ఇచ్చాడు. అంటే 1 నుండి 2 నుండి అంటే 2 కలిపాం. ఇవ్వండి, ఇది 1 పార్ట్, ఇది 2 సెకండ్ పేపర్ పార్ట్. అలా ఇస్తే చాలా ఈజీ.
మీరు ఇవన్నీ కష్టపడక్కర్లే. మీరు జస్ట్ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి పేపర్ మోడల్ ప్రకారమే ఎగ్జామ్ ఇస్తే నేను మీకు ఒక 4 చాప్టర్స్ చెప్తాను. ఆ 4 చాప్టర్స్ మాత్రమే మీరు చేసినట్లయితే 50 to 60 మార్క్స్ అనేవి వస్తాయి మీకు. 50 to 60 మార్క్స్ జస్ట్ 4 చాప్టర్స్. మరి ఇంకా రిమైనింగ్ 40 మార్క్స్ రావాలంటే 10 చాప్టర్స్ మీరు చదవాల్సి ఉంటుంది. మరి ఈ 4 చాప్టర్స్ ఏంటి మీకు తెలియాలంటే 99 రూపీస్ పే చేయవలసిందే. చేసిన వాళ్ళకి మాత్రమే ఆ 4 లెసన్స్ ఏంటి, ఆ 4 లెసన్స్లో ఉన్నటువంటి ఎవ్రీ సమ్, దాంతో పాటు ఎడిషనల్ సమ్స్ ఏంటి అనేది కూడా అక్కడ నేను చెప్తాను. అది ఓన్లీ 99 రూపీస్ పే చేసిన వాళ్ళకి మాత్రమే. అయితే ఇంకొక మోడల్ ఎలా ఉంది, ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే బ్లూ ప్రింట్లో ఇచ్చినప్పటికీ ఈ 29th క్వశ్చన్ ఏమో టోటల్గా పేపర్ 1 నుండి అంటే 1, 2 రెండు కూడా, ఇది మరలా పేపర్ 1 నుండి 1, 2 కూడా, ఇది పేపర్ 2 నుండి 1, 2, ఇది పేపర్ 2 1, 2 నుండి, ఇది మాత్రం 2 పేపర్లు 1 and 2 నుండి కవర్ చేస్తాడు. అది లాస్ట్ ఇయర్ మోడల్ యాక్చువల్గా. ఈ ఇయర్ మాత్రం 1, 2, 1, 2, 1, 2 ఇచ్చాడు. అలా ఇస్తే చాలా 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 ఈజీ. ఎందుకంటే సెకండ్ పేపర్తో మన పనే లేదు, ఫస్ట్ పేపర్ నేర్చుకుంటే చాలు. ఆ ఫస్ట్ పేపర్లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 5 చాప్టర్స్లో 4 చాప్టర్స్ అంటే ఓన్లీ ఈ 4 చాప్టర్స్ కదా, ఇందులో కూడా మనం నేర్చుకుందాం. టోటల్గా 4 చాప్టర్స్ ఏంటి అనేది నేను చెప్తాను. అది మీరు 99 రూపీస్ పర్చేజ్ చేయవలసి ఉంటుంది. సో ఓవరాల్గా ఇది పేపర్ మోడల్ అమ్మ. ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ ఇచ్చాడా లేదా అనేది ఒకసారి ఇప్పుడు పేపర్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ ఏ చాప్టర్ కూడా అది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మ్యాథ్స్ మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. మోడల్ పేపర్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి పేపరు. ఇగోండి, ఈ విధంగా మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చాడు చూడండి. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 3 hours 15 minutes, 15 minutes ఆఫ్ ద టైమ్ ఈజ్ అలటెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ అని ఉంది. అంటే మీకు టోటల్గా ఇక టైం చూసుకున్నట్లయితే 3 hours 15 minutes అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ 15 minutes అనేది మీరు దేనికి అంటే పేపర్ చదివి అర్థం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఆల్ ఆన్సర్స్ షల్ బి రిటెన్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్లో రాయాలి. అవి మనకు అందరికి తెలిసిందే. క్వశ్చన్ పేపర్ కంటెంట్స్ ఆఫ్ 4 sections అండ్ 33 క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్లో మనకి 4 sections ఉంటాయి. అదేవిధంగా 33 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంటర్నల్ చాయిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ సెక్షన్ 4. ఓన్లీ మనకి సెక్షన్ 4లో మాత్రమే చాయిస్ ఉంది, అది ఇంటర్నల్ చాయిస్. అదేవిధంగా ఆన్సర్ షెల్ బి రిటెన్ నీట్లీ అండ్ లిజిబుల్లీ అన్నాడు. అంటే నీట్గా రాయవలసి ఉంటుంది. పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ ఆల్రెడీ ఇంతకుముందే మనం ఏం చెప్పుకున్నాం, 1 mark క్వశ్చన్స్ 12 ఇస్తాడు, 12 ones are 12 marks అనుకున్నాము. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. ఇదిగోండి, ఇక్కడ డీటెయిల్డ్గా 12 into 1s are 12 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 1 word ఆర్ ప్రేజ్ అన్నాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 marks అన్నాడు. ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి మీకు చూడండి. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144 ఈజ్ అన్నాడు. అంటే ఇది మనకి ఫస్ట్ చాప్టర్ నుండి. సెకండ్ ఇదిగోండి స్టేట్మెంట్స్ అన్నాను కదా, డిగ్రీ ఆఫ్ ద సేమ్ నేను చెప్పినదే ఇచ్చాడు చూడండి. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్, ఇది మనకి సెట్స్ నుండి రావడం జరిగింది. ఓకేనా. తర్వాత థర్డ్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అట్ సి, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏసీ స్క్వేర్ దెన్ ఎన్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి ఆ క్వశ్చన్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ మీరు చూస్తే మరలా సెట్స్ నుండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ 2 tangents టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సో దట్ యాంగిల్ పీక్యూ ఈక్వల్ టు 110 degrees అండ్ యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు డాష్ అని ఇచ్చాడు. ఇది మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుండి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యాచింగ్ ఉందమ్మా. మనకి మ్యాచింగ్ అనేది మనకి ట్రిగ్నోమెట్రీ నుండి ఇచ్చాడు. చూడండి, మ్యాచింగ్ ఏబిసి ఇచ్చాడు. ఏబిసిని మనకి 1, 2, 3 అనేవి ఇచ్చాడు. దీనికి మనము ఏం చేయాలి, మ్యాచింగ్ చేయాలి. tan 90 మైనస్ టీటా కాట్ టీటా ఇవ్వండి, ఇక్కడ సరిపోతుంది. √1 - cos స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా, 1/secant టీటా అంటే కాస్ టీటా. ఈ విధంగా మనం మ్యాచింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అలాగే 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. 7th క్వశ్చన్లో ఇన్ ఏపీ అంటే ప్రోగ్రెషన్ నుండి ఇచ్చాడు. ఏపీలో A10 D10 అయితే నెక్స్ట్ ద 4th టర్మ్ అనేది అడిగాడు. 4th టర్మ్ మన ఫార్ములా తెలుసు. 4th టర్మ్ A+3D అనేది ఫార్ములా. ఆ విధంగా చేయొచ్చు. ఆ తర్వాత ల్యాడర్ ఆఫ్ ఎక్స్మేటర్స్ ఈజ్ లీనింగ్ ఎగెనెస్ట్ ఏ వాల్ మేకింగ్ యాన్ యాంగిల్ థీటా విత్ ద గ్రౌండ్ విచ్ రేషియో
విచ్ విచ్ trigonometric ratio would you like to consider to find the height of the point on the wall at which the ladder is touches అన్నాడు. అంటే మనకి ఇది ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నుండి మనకి ఇదైతే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మరలా 9th మనకి ఎస్ఏ చూడమ్మా, అసర్టేషన్ ఒకటి, రీజన్ ఒకటి, 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని ఇచ్చాడు. ఇక్కడేమో రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు. అయితే ఏమడిగాడు, బోత్ అసర్టేషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టెడ్ ఇన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి కాంపిటేటివ్లో అయితే ఇప్పుడు రీసెంట్గా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మరి వేవ్ కావాలన్నా సరే మనం మెటీరియల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతిదీ మెటీరియల్లో ఈ క్వశ్చన్ చెప్తాను. అదేవిధంగా ఈ పేపర్ అనేది ప్రతి దానికి ఆన్సర్ అనేది మళ్ళీ చెప్తానమ్మా. ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా నేను సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అదేవిధంగా ద లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబౌవ్, ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అమ్మ. తర్వాత ఇవ్వండి 11th క్వశ్చన్, ప్రాబబిలిటీ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ మైనస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఈ విధంగా ప్రతి చాప్టర్ నుండి మీకు క్వశ్చన్స్ అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్లో అనుకున్నాం మనము 8 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉంటాయి అనుకున్నాము. ఇవ్వండి 8 2 16 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 13th క్వశ్చన్, ద పాయింట్స్ 2 3 5 -5 -1 3 - are vertices of a triangle, find the సెంట్రాయిడ్ అన్నాడు. సెంట్రాయిడ్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ, ఇదేమో కోఆర్డినేట్ జామెట్రీ. అలాగే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ రేడి అంటే టాంజెంట్స్ అండ్ సీకెంట్స్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ అంటే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. చెక్ వెదర్ ద కోషియంట్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ అంటే ప్రోగ్రెషన్, స్టాటిస్టిక్స్. అదేవిధంగా 2 డైస్ అని ఇచ్చాడంటే ప్రాబిలిటీ. అదేవిధంగా డ్రా వెన్ డయాగ్రామ్ అన్నాడు. A-B అంటే సెట్స్. ఇవి మనకి ఇక్కడికి సంబంధించిన క్వశ్చన్లు. అవి ఏంటి 19 క్వశ్చన్స్. నెక్స్ట్ 20th క్వశ్చన్ ఏదో ఉంది చూడండి, ద వికెట్స్ టేకెన్ బై బౌలర్ ఇన్ 10 వికెట్. అయితే ఏమన్నాడు, ఫాలోయింగ్ ఫైండ్ ద మోడ్ అంటే మనకి మీన్ నుండి వస్తుంది ఇది. సో నెక్స్ట్ సెక్షన్ మనకి క్లియర్గా చెప్పుకున్నాం. 8 4 మార్క్స్ ఉంటాయి అనుకున్నాం. 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. 8 4 32 అనేది రాను. అయితే ఒక విషయం మీరు గమనించాలి, మనకి మెటీరియల్లో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 4 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి 8 మార్క్స్. అది గమనించండి. పాత ప్రకారం 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ అని మెటీరియల్లో పెట్టాను. ఇక్కడ 4 మార్క్స్ మెటీరియల్లో పెట్టానంటే అవి 8 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా 4 మార్క్స్ కూడా ఛాన్స్ ఉంది. 2 మార్క్స్ పెట్టానంటే అది 4 మార్క్ క్వశ్చను. అదేవిధంగా 2 మార్క్స్ కూడా ఛాన్స్ అయితే ఉంది, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. అంటే పాలినామియల్స్ నుండి ఇది. వాట్ ఈస్ ద పాజిటివ్ పి అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇది. అదేవిధంగా ఫైండ్ ఏ పాయింట్ ఆఫ్ y యాక్సిస్ అన్నాడు కోఆర్డినేట్ జామెట్రీ. ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సెట్స్. ఈ విధంగా ప్రతి మీరు బ్లూ ప్రింట్లో డిజైన్ చేసినట్లే మనకి ప్రతి క్వశ్చన్ సరిపోయింది చూసుకోండి మీరు. తర్వాత ఇదిగోండి ట్రిగ్నోమెట్రీ. తర్వాత ఇదేంటంటే ప్రోగ్రెషన్స్. తర్వాత డ్రా డయాగ్రామ్ ఫర్ ద సిచ్యువేషన్ అన్నాడు. ఇక్కడ ఏ పర్సన్ అబ్జర్వ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, దానికి డయాగ్రామ్ మనం డ్రా చేయవలసి ఉంటుంది. తరువాత 29th క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ నుండే మనకి చాలా ఇంపార్టెంట్. 29th క్వశ్చన్ ఏమన్నాడు అంటే A-B 2 ఇస్తాడని చెప్పుకున్నాము. ఇందులో మనకి ఏ నిండు సెట్స్ నుండి ఇచ్చాడు. ఇది మనకి 6th క్వశ్చన్ అమ్మా. ఇది 5th and 6th 2 క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మనకి ఇందులో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. కాకపోతే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. -1 యూనియన్ ఇంటర్సెక్షన్ ఈ 3 కూడా కవర్ చేసి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు తెలియాలంటే 99 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయండి. మీకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఏమి ఇచ్చాడంటే మనకి స్టాటిస్టిక్స్ నుండి ఇచ్చాడు. అంటే పేపర్ 1 నుండి ఇది ఇచ్చాడు, పేపర్ 2 నుండి ఇచ్చాడు. ఎలా ఇస్తే చాలా ఈజీ అమ్మ. మనకి ఒక పేపర్ 1 ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఇలా ఇవ్వాలని రూల్ లేదు. ఈ ఏ క్వశ్చన్ పేపర్ 1 నుండే, బి క్వశ్చన్ కూడా పేపర్ 1 నుండే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాకపోతే ఈ ఇయర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం అలా ఇచ్చాడు. మేబీ అలాగే ఇవ్వచ్చు. తర్వాత 30th క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఆఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నాడు. అంటే కోఆర్డినేట్ జామెట్రీ నుండి.
అంటే ఇది పేపర్ కోఆర్డినేట్ జియోమెట్రీ 7th చాప్టర్ అమ్మా, ఇది పేపర్ 2 ఇది. ద హైపోటెనస్ ఆఫ్ ద రైట్ ట్రయాంగిల్ ఈజ్ 6 meters మోర్ దాన్ ట్వైస్ ద షార్టర్ దాన్ సైడ్. ద థర్డ్ సైడ్ ఈజ్ 2 meters లెస్ దాన్ ద హైపోటెనస్. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ 4th చాప్టర్ చూసారా. ఇదేమో సెకండ్ పేపర్, ఇదేమో ఫస్ట్ చాప్టర్. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 31th క్వశ్చన్ ఏమో √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. మీకు √p + √q అనేది ఒకటి ఉంది ఎక్సర్సైజ్లో. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఆ మోడల్లో ఇది. దీనికి రిలేటివ్గా పేపర్ 2లో ట్రిగ్నోమెట్రీ నుండి మనకి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడమైంది. ఇది మనకి మీకు ఎక్సర్సైజ్ 11.4లో 10th సమ్ ఇది 10th సమ్. ఇదే ఎక్సర్సైజ్లో 3 క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఈ క్వశ్చన్ 10th క్వశ్చన్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎవరు తెలియాలంటే మన 99 రూపీస్ పర్చేజ్ చేయండి. అప్పుడు అందులో ఏ క్వశ్చన్స్ అనేది చెప్తాను. గ్యారంటీగా మన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చాడు, రేపు ఈ క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు పబ్లిక్కి. ఇందులో ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ 2 క్వశ్చన్స్ ఏమి మీరు తెలియాలంటే 99 రూపీస్ పెట్టి ఏ నెంబర్కి ఏం చెప్పుకున్నామమ్మా 9989669395 ఓకేనమ్మా. 9989669395 నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. పేరు రెడ్డి రమణ అని వస్తుంది. చేసినట్లయితే మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడంతో పాటు వాటిలో ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత 200 logs ఆర్ స్టాక్డ్ ద ఫాలోయింగ్ ఇన్ మేనర్ 20 logs అండ్ ప్రోగ్రెస్ అని సమ్మిది. అంటే శ్రేణులు ప్రోగ్రెస్ అని తెలుగు మీడియంలో శ్రేణులు అమ్మిది. ఏ బాక్స్ కంటే 90 discs which are numbered from 1 to 90. If one disc drawn at the random from the box, the probability అమ్మ సంభావ్యత. ఇక్కడ ప్రోగ్రెస్ నుండి ఇస్తే సంభావ్యత నుండి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 1 క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను, 100% కాదు 200% క్వశ్చన్ గ్యారంటీ. గ్రాఫ్ x² - 6x + 9. ఇది మీకు ఈ గ్రాఫ్ అనేది 3.2లో థర్డ్ రామన్లో మేబీ ఇది థర్డ్ గ్రాఫ్ అనుకుంటా. ఫస్ట్ గ్రాఫ్ x² - x - 12 అనేది ఉంటుంది చూడండి ఫస్ట్ గ్రాఫ్. ఇది సెకండ్ గ్రాఫ్. థర్డ్ గ్రాఫ్కి మనకేమో జీరోస్ ఉండవు. అలాగే ఫోర్త్ గ్రాఫ్ చిన్నది ఉంటుంది, ఏంటంటే x² - 1 అని ఉంటుంది. లాస్ట్ గ్రాఫ్ ఒకటి ఉంటుంది. ఈ 5 గ్రాఫ్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాఫ్ ఎవరికైనా రాకపోతే మన ఛానల్లోనే పాలినామియల్స్ అనే చాప్టర్లో గ్రాఫ్ ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే ప్లే చేసి చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో బి ఆప్షన్ వచ్చేసి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ నుండి కన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇది పేపర్. సో ఇది స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేపర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ వచ్చింది, 1 marks ఏంటి, 2 marks ఏంటి, 4 marks ఏంటి, 8 marks ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ పేపర్ వచ్చిందా లేదా అనేది మీకు డీటెయిల్డ్గా చూపించడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఫాలో అయ్యి ఈ 2 months కూడా బాగా కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే మీ ఫుల్ మార్క్స్ అనేవి మీ సొంతం అవుతుంది. అదేవిధంగా మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 99 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు సలహాలు సూచనలతో పాటు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటి, ఎలా చదవాలి డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి చాప్టర్ నుండి కూడా మీకు ఎగ్జామ్స్ పేపర్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ నుండి కూడా 2 పేపర్స్ తయారు చేస్తున్నాను. ప్రతి చాప్టర్ నుండి ఆ 2 పేపర్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీకు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయితే అవ్వచ్చు మీరు. సో ఇది టోటల్గా ఈరోజు యొక్క క్లాస్. ఈ క్లాస్ మీకు చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరింత విలువైనటువంటి సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. అయితే ఇంకొక విషయం, ఇది ఎవరికైనా కావాలి అంటే పేపర్ మోడల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. లింక్ ద్వారా మీరు మోడల్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకేనా? చేశాక డిస్క్రిప్షన్లో ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. 10th క్లాస్ పబ్లిక్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ అలాగే మోడల్ పేపర్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఏమిస్తాడు, ఎలా ఇస్తాడు, ఏ క్వశ్చన్స్ ఇస్తాడు అనేది డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ మీకు ఇంగ్లీష్ అనేది 100 marks ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అయితే క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే
ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, క్లియర్గా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 to 5, క్వశ్చన్ నెంబర్ 1 నుండి 5 వరకు ఏ రీడింగ్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అమ్మ మీకు ఇంగ్లీష్లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అని ఉంటాయి. ఆ ప్రతి యూనిట్లో కూడా ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అనే సబ్ టాపిక్స్ అయితే ఉంటాయి. అందులో ప్రతి యూనిట్ నుండి ఏ రీడింగ్ నుండి 1 నుండి 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 ఏమో డబుల్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అడుగుతాడు. 3 ఏమో ఎంసీక్యూ మీన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇలా ఈ 5 క్వశ్చన్స్ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 5 2s are 10 మార్క్స్. అవి మనకి 1 to 5 క్వశ్చన్స్. మరి 6 to 8 క్వశ్చన్స్ ఏం అడుగుతాడు అంటే బి రీడింగ్ నుండి అడుగుతాడు, అంటే పోయం ఆర్ ప్రోజ్. ఇందులో 3 క్వశ్చన్స్ కూడా ఎంసీక్యూఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, 3 2s are 6 మార్క్స్ అయితే ఈ క్వశ్చన్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 and 10 సి రీడింగ్. 9 and 10 అనేది సి రీడింగ్ నుండి ఇస్తాడు. ఇందులో 2 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 2s are 4 మార్క్స్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 to 15. క్వశ్చన్ నెంబర్ 11 to 15 ఏంటంటే స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ గివెన్ డేటా అన్నాడు. స్టడీ స్కిల్స్ అనమాట. టేబుల్ ఒకటి, లేదా బార్ చార్ట్, లేదా ట్రీ డయాగ్రామ్, పై చార్ట్ ఆర్ పోస్టర్, ఇవి మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన అయితే మనకి క్వశ్చన్స్ వేస్తాడు. ఇందులో 2 డబుల్ క్వశ్చన్స్ అండ్ 3 ఎంసీక్యూ క్వశ్చన్స్, టోటల్గా 5 2s are 10 మార్క్స్ అయితే ఇక్కడ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్గా సెక్షన్ ఏకి సంబంధించినటువంటిది. అంటే సెక్షన్ ఏలో మనకి ఏమిస్తున్నాడు, రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం మనకు జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ బి పార్ట్ బిలో మనకి ఏమిస్తున్నాడు అంటే గ్రామర్ పార్ట్. చూడమ్మా, గ్రామర్ అండ్ వొకాబులరీ ఇందులో సెక్షన్ బిలో. ఇందులో 16th క్వశ్చన్ మనకి ఏమిస్తాడంటే కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ రిలేటివ్ క్లాజెస్ నుండి అమ్మ. క్లాజ్ నుండి 16th క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 17th క్వశ్చన్ దేని నుండి ఇవ్వడం జరుగుతుంది అంటే చేంజ్ ద వాయిస్ నుండి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ ఇస్తాడు, 2 మార్క్స్. అలాగే 18th క్వశ్చన్ కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ లింకర్స్. ఇక్కడ రెఫరెన్స్ యూనిట్ 3 అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాని నుండి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది, 2 మార్క్స్. 19th ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏమన్నాడు, ప్రిపోజిషన్స్ అని చెప్పాను. ప్రిపోజిషన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూనిట్స్ 2 and 4 అనేది రెఫరెన్స్గా దీనికి మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి 1 మార్క్ ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 1s are 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫామ్ వర్డ్స్ అమ్మ. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు అన్నట్టుంది. రైట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 1 మార్క్, 2 1s are 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 21 అడ్వైజెస్. అలాగే 22 చేంజ్ ఇన్ టు పొలైట్ రిక్వెస్ట్. 23rd క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి క్వశ్చన్ నెంబర్ యాజ్ టీజ్గా పబ్లిక్లో అయితే మీకు వస్తుంది. అంటే 21 అంటే అడ్వైజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. మీరు క్వశ్చన్ నెంబర్ బై హార్ట్ అయిపోవాలి. క్వశ్చన్ నెంబర్ 17 అంటే వాయిస్ అని రావాలి, ఓకేనమ్మా. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 అనగానే కంబైన్ ద సెంటెన్స్ అని రావాలి. అలా తెలిసిపోవాలన్నమాట. అలా మీరు తెలుసుకున్నట్లయితే ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉంటుంది. 24th క్వశ్చన్ చూస్ ద రైట్ సినానమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 25th క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ కాలమ్ ఏ విత్ యాంటోనిమ్ ఇన్ కాలమ్ బి అన్నాడు. యాంటోనమ్స్ అనమాట. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 4 1s are 4 మార్క్స్. అంటే సినానమ్స్ 4 మార్క్స్, యాంటోనమ్స్ 4 మార్క్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 26 ఫిల్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఓన్లీ ఫ్రమ్ ఏ రీడింగ్ ఆఫ్ యూనిట్స్ 1 to 5. అంటే 1 to 5 యూనిట్స్లో ఉన్నటువంటి ఏ రీడింగ్కి సంబంధించినటువంటి ఏ రీడింగ్కి సంబంధించినటువంటి లెసన్లో మాత్రమే మనకి ఈ రైట్ ఫార్మ్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 27 క్వశ్చన్ కంప్లీట్ ద స్పెల్లింగ్స్ విత్ ఈఏ, ఏఈ, ఐఏ, ఏఐజి, ఓఓఓయు. అంటే స్పెల్లింగ్స్ అమ్మ. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, స్టేషన్ STAT ION అలా లేకపోతే ఇలా ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏఈ, ఐఏ, ఏఐ తోటి అవి మనం రాయవలసి ఉంటుంది. అవి మనకి 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. 2 1s are 2 మార్క్స్. ఇవి ఎందులో ఇస్తానన్నాడు, ఓన్లీ ఫ్రమ్ ఏ రీడింగ్ ఆఫ్ యూనిట్స్ 1 to 5. 1 to 5 యూనిట్స్లో ఏ రీడింగ్ మాత్రమే దీనికి చూసుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్.
సఫెక్సెస్, ప్రిఫిక్సెస్ మనకు ఉంటాయమ్మా. సఫెక్సెస్ నుండి 1-5 యూనిట్స్‌లో రీడింగ్‌లో క్వెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 వన్స్ ఆర్ 2 మార్క్స్. అదేవిధంగా క్వెషన్ నంబర్ 29లో వచ్చేసి మనకిక్కడ ఫైండ్ ద రాంగ్‌లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ అన్నాడు. రాంగ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అమ్మా ఇవి. రాంగ్‌లీ ఏదైతే స్పెల్లింగ్ ఉందో అది రాయమని చెప్తాడు. ఇది కూడా ఏ రీడింగ్ నుండే తీసుకున్నాడు. ఏ రీడింగ్ నుండి యూనిట్‌కొచ్చేటప్పటికి యూనిట్ 1-5 అనేది ఇవ్వడం జరుగుతుంది. 30 క్వెషన్ డిక్షనరీ స్కిల్స్ నుండి 2 క్వెషన్స్, 2 వన్స్ ఆర్ 2 మార్క్స్. అలాగే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ అన్నాడు. చూడండి ఇవి హెడ్డింగ్స్ రెఫరెన్స్ ఏమో ఈ యూనిట్ 1, 2, 3 తీసుకోమన్నాడు. ఇక్కడ మనకి 8 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఒక్కోదానికి 1/4 మార్క్, టోటల్‌గా 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 32 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుండి మనకి రెఫరెన్స్ యూనిట్ 1, 4, 5 ఇందులో హాఫ్ మార్క్ ఈచ్ క్వెషన్, 4 క్వెషన్స్, 4 హాఫ్స్ ఆర్ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సెక్షన్ సి చూసినట్లయితే ఇందులో క్వెషన్ నంబర్ 33లో కన్వర్షను ఆర్ ఏ డైరీ ఎంట్రీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది యూనిట్ 1-5 ఏబిసిడి రీడింగ్‌లో 10 మార్క్స్. అలాగే క్వెషన్ నంబర్ 34 లెటర్ రైటింగ్ ఆర్ బయోగ్రఫీ. లెటర్ రైటింగ్ గాని లేదా బయోగ్రాఫికల్ స్కెచెస్ గాని 10 మార్క్స్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 35th క్వెషన్‌లో ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వెషన్ ఫ్రమ్ సి రీడింగ్ యూనిట్స్ అమ్మ. తర్వాత బిలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ఇవి మనకి 10 మార్క్స్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ఓవరాల్‌గా ఇది ఇంగ్లీష్ పేపర్. సో, క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇందులో ఏ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి, గ్రామర్ పార్ట్స్ ఏవి ఎక్కువ ఇంపార్టెంటు, అలాగే మీకు టఫ్‌గా ఉన్నటువంటి గ్రామర్ పార్ట్స్‌ని మీ టీచర్స్‌తో డౌట్స్ క్లారిఫై చేపించుకోండి ఏవైనా ఉంటే. అదేవిధంగా జాగ్రత్తగా బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అయితే గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరికైనా సరే మ్యాథ్స్‌కి సంబంధించి మెటీరియల్స్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలా జాయిన్ అవ్వలేని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు నా వాట్సాప్ నంబర్ 9989669395 ఈ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టి సార్ ప్లీజ్ జాయిన్ ఇన్ గ్రూప్ అని చెప్పేసి మెసేజ్ పెడితే నేనైతే జాయిన్ చేస్తాను. అదేవిధంగా అందులో మెటీరియల్‌లో ఉన్నటువంటి ప్రతి సమ్ కూడా సొల్యూషన్ మీకు కావాలంటే 99 రూపీస్ అదే నెంబర్‌కి ఫోన్‌పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్‌షాట్ నెంబర్ పెట్టినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియోస్ అయితే ఫ్రీగా క్లాసెస్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈరోజు క్లాస్. ఈ క్లాస్ మీకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం హిందీ యొక్క బ్లూ ప్రింట్ చూసినట్లయితే ఇక్కడ మనకి పద్యభాగం నుండి మనకి టోటల్‌గా 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో చూసారా 5-1 అని ఉంది. అంటే బ్రాకెట్‌లో ఉండేది మార్క్స్ అమ్మ. అంటే ఒక క్వెషన్‌కి అలాట్ చేసినటువంటి మార్క్స్. ఈ పైన ఉండేది క్వెషన్ నంబర్స్. అంటే 1 మార్క్ క్వెషన్స్ 5 ఇక్కడ. అలాగే ఇక్కడ ఏం చేస్తాడంటే 5 మార్క్ క్వెషన్ 1, 4 మార్క్ క్వెషన్ 1, అలాగే 3 మార్క్ క్వెషన్స్ 2, 10 మార్క్ క్వెషన్ 1. టోటల్‌గా మనకి పద్య భాగం నుండి 30 మార్క్స్, అలాగే గద్య భాగం నుండి 45 మార్క్స్. అందులో 1 మార్క్ 7, 5 మార్క్స్ 3, 4 మార్క్స్‌వి 1, 3 మార్క్స్ 3, అలాగే 10 మార్క్స్ 1 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాచక్ నుండి టోటల్‌గా 9 మార్క్స్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి ఓన్లీ 3 క్వెషన్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. తర్వాత సృజనాత్మకతకు సంబంధించి మనకి 8 మార్క్ క్వెషన్స్ అయితే 2 వస్తాయి. 8 2s ఆర్ 16 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ క్వెషన్ వైజ్‌గా డీటెయిల్డ్‌గా ఇచ్చాడు. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో మీరు జాగ్రత్తగా చూసియండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. పీడిఎఫ్ లింక్ అయితే పంపిస్తాను. ఇక్కడ మనకు చూడండి క్లియర్‌గా ఫస్ట్ క్వెషన్ 1 మార్క్ అని చెప్పేసి 1 క్వెషన్ 1 మార్క్, అలాగే సెకండ్ క్వెషన్ 1 మార్క్ అని చెప్పేసి ఇచ్చాడు. క్రియా విశేషణం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ నేను డీటెయిల్డ్‌గా చదివితే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఒకసారి అలా చూసియండి. వీడియో నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా స్పీడ్ అయినట్లు అనిపిస్తే అక్కడ పాజ్ చేసి అది చూసుకోండి. యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు
అవసరమైతే ఏదో ఒక బుక్ తీసుకొని ఆ బుక్‌లో రాసుకోండి. యాక్చువల్‌గా అవసరమైతే కాదు. మనకి బ్లూ ప్రింట్ ఉంటేనే మనం క్లియర్‌గా చదువుకోగలం. ఎందుకంటే ఏ చాప్టర్ నుండి ఏ క్వెషన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, అదేవిధంగా మనకి ఎగ్జామ్‌కి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఇది మనకు అవసరం. అలా తెలుసుకోకుండా ఏదో ఒకటి చదివితే మనకి మార్క్స్ అయితే మంచిగా రావు. అదేవిధంగా మనం కోరుకున్నటువంటి మార్క్స్ అయితే రావు. ఏ విషయాన్నైనా సరే విపులంగా తెలుసుకున్న తరువాత దాన్ని చదవాల్సి ఉంటాది. సో, ఇది స్క్రోల్ కొలది మీరు అంటే స్పీడ్ అయితే అక్కడ పాస్ చేసి రాసుకోవచ్చు. మనకి 23rd క్వెషన్ వరకు వచ్చాము. చూడండి సీరియల్ నంబర్ 23 అండ్ 24, 25 ఈ విధంగా ఇది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనం పేపర్ చూసినట్లయితే అంటే ఆ మోడల్‌లో పేపర్ ఎలా ఇచ్చాడనేది మనం క్లియర్‌గా చూద్దాం. చూడండి మోడల్ పేపర్ ఫర్ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022 హిందీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రోమన్‌లో 12 క్వెషన్స్ ఈచ్ క్వెషన్ 1 మార్క్ గుర్తుపెట్టుకోండి. పేపర్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ 12 క్వెషన్స్ ఇస్తున్నాడు. ఈచ్ క్వెషన్ 1 మార్క్ 12 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ క్వెషన్స్ మీరు నోట్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోవచ్చు. చివరి వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి విషయాలు మధ్యలో మనకి తెలుస్తూ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ 5 మార్క్ క్వెషన్. 5 మార్క్ క్వెషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి మరలా 5 మార్క్ క్వెషన్ ఒకటి. నెక్స్ట్ మనకి 5 మార్క్ క్వెషన్ మరొకటి. క్వెషన్ రాసుకోవాలనుకుంటే వీడియోని పాజ్ చేసి రాసుకోండి. లేదా అనుకుంటే పీడిఎఫ్ కోసం కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదా వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నంబర్ అనేది ఛానల్‌లో అబౌట్ ఛానల్ దగ్గర మీకు నంబర్ అయితే అనేది ఉంటాది. దానికైతే మీరు సార్ ప్లీజ్ సెండ్ మీ అదే పీడిఎఫ్ ఫైల్ అని చెప్పేసి పంపిస్తే నేనైతే పంపిస్తాను ప్రతి ఒక్కరికి కూడా. చూడండి ఇక్కడ 10 మార్క్ క్వెషన్స్ 2 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th రోమన్‌లో 8 మార్క్ క్వెషన్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి హిందీ పేపర్ యొక్క అనాలిసిస్. మరి పేపరు డీటెయిల్డ్‌గా చూసుకొని అందులో ఏ క్వెషన్స్ 8 మార్క్స్ వేవ్ ఇంపార్టెంటు, 10 మార్క్స్ వేవ్ ఇంపార్టెంట్ అని మీ సబ్జెక్ట్ టీచర్స్‌ని అడిగి జాగ్రత్తగా ఒక పక్కాగా ప్లాన్‌తో ప్రిపేర్ అయినట్లయితే ఉన్నటువంటి మనకి తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్‌కి సంబంధించి ఎవరికైనా మెటీరియల్ కావాలి అనుకుంటే ఆహ్, మీరు మన ఈ వీడియోలోని డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంటాది. వాట్సాప్ లింక్ ద్వారా హెచ్ఆర్ మ్యాథ్స్ 1 అనే వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. లేదా మీకు జాయిన్ అవ్వడం రాకపోతే నా మొబైల్ నంబర్ 9989669395 అనే నంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. లేదా సార్ ప్లీజ్ జాయిన్ ఇన్ గ్రూప్ అని చెప్పేసి మెసేజ్ పెడితే నేను జాయిన్ చేస్తాను. తర్వాత మెటీరియల్ అయితే మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అదేవిధంగా మెటీరియల్‌లో ఉన్నటువంటి ప్రతి క్వెషను కూడా విత్ సొల్యూషన్ కావాలంటే మీరు ₹99 ఫోన్‌పే లేదా జీపే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి నంబర్‌కి ఫోన్‌పే లేదా జీపే చేసినట్లయితే ఫుల్ క్లాసెస్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈరోజుటి క్లాస్. మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ అయితే మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ మనకి చేసుకోండి. తెలుగమ్మ. ఈ తెలుగు విషయానికి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ సెక్షన్‌లో ఏమిస్తున్నాడో చూడండమ్మా. అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అంటే 2 కలిపి మనకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అందుకే పేపర్ 1 16, పేపర్ 1 16 టోటల్‌గా 32 మార్క్స్. అంటే అమ్మ పేపర్ 1, పేపర్ 2 అంటే ఇక్కడ సెపరేట్‌గా పేపర్స్ ఇవ్వడు. పేపర్ 1 నుండి 16 మార్క్స్, పేపర్ 2 నుండి 60 మార్క్స్ ఈ 2 కలిపి ఒకే పేపర్‌లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించి 16, 20 టోటల్‌గా 36 మార్క్స్. భాషాంశాలకు సంబంధించి 18, 14 టోటల్‌గా 32 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్‌గా 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 నుండి 50, పేపర్ 2 నుండి 50 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే. రెండిటి నుండి వెయిటేజ్ అయితే క్లియర్‌గా ఉంది మనకి. ఈక్వల్‌గా ఉంది. మరి ఈ తర్వాత లెసన్ వైస్‌గా మనము చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ మీకు క్లియర్‌గా ఉంది.
వీడియో అయితే లెందీ అవుతుందమ్మా, లెందీ అయినా పర్వాలేదు. టోటల్గా అన్ని సిలబసెస్ కూడా ఒకే వీడియోలో నేను కవర్ చేస్తాను. వీడియో ఎంత లెందీ అయినా సరే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు సిలబస్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. మరి మనకిక్కడ పద్యం నుండి 20 మార్క్స్, పద్యం నుండి 20 మార్క్స్, గద్యం నుండి 20 మార్క్స్, ఉపవాచకం నుండి 20 మార్క్స్, అదేవిధంగా పద్యము లేదా గద్యం నుండి సృజనాత్మక ప్రశ్నలు 8 మార్క్స్, భాషాంశాలు అంటే గ్రామర్ అమ్మ. భాషాంశాల నుండి మనకి 32 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మీరు చూసుకోవాలి పద్యం నుండి ఎన్ని వస్తున్నాయి, గద్యం నుండి ఎన్ని వస్తున్నాయి, ఉపవాచకం, పద్యము లేదా గద్యం, భాషాంశాలు అనేవి మనకి ఇక్కడ ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 32 మార్క్స్ అనేది భాషాంశాలు నుండి రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు ఎన్ని వస్తాయి అనేది క్లియర్గా చూసుకుంటే వ్యాసరూప ప్రశ్నలు ఏమో మనకి 7 ప్రశ్నలు వస్తాయమ్మా. ఒక్కొక్క దానికి 8 మార్క్స్, టోటల్గా 7 8 56. చూడండి అమ్మా, 7 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 7 ప్రశ్నలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు, టోటల్గా 56 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే లఘు సమాధాన ప్రశ్నలు అంటే ఇవి 3 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 4 మార్కులమ్మ, 3 4 12 మార్కులు ఇక్కడ. అలాగే అతిలఘు సమాధాన ప్రశ్నలు అయితే 9 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్, 9 2 18 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే బిట్ టైప్ ఆఫ్ ప్రశ్నస్ 14 ఇస్తాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు 14 మార్కులు. చూసారా, వ్యాసరూప ప్రశ్నల మీద ఎక్కువైతే కాన్సన్ట్రేట్ చేయండి. మనకైతే 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 మార్క్స్, 56 మార్క్స్ ఇక్కడే. అంటే 56% ఓన్లీ వ్యాసరూప ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. ఆ వ్యాసరూప ప్రశ్నలు ఏంటి, ఏ వచ్చే ఛాన్స్ ఉన్నాయనేది మీ సబ్జెక్ట్ టీచర్స్ని అడిగైతే తెలుసుకొని వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా బ్లూ ప్రింట్ మనం చూసినట్లయితే ఏ క్వశ్చన్స్ ఎన్ని అనేది ఇది మీరు నేను ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి. ముందుగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. మరి పద్యం నుండి మనకి ఇగోండి, పద్యం నుండి మనం ఎన్ని మార్కులు వస్తాయని చెప్పుకున్నాం, 32 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పుకున్నాము. ఆ పద్యం నుండి వచ్చినటువంటి మార్క్స్లో మనకి ఒక్కొక్కటి ఎలా వస్తాయి అనేది డీటెయిల్గా, అంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే చూసుకోండి. ఇగోండి 8 అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే చూడమ్మా, పద్యం నుండి 8 పవర్ 2 మీన్స్ బ్రాకెట్లో లోన ఉండేదాన్ని మార్క్స్ని తెలియజేస్తామా. అంటే 8 మార్క్స్, బయట ఉండేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మ, 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పద్యం నుండి వ్యాసరూప ప్రశ్నలు అది దేనికి, అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి 2 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తీకరణ సృజనాత్మకకు సంబంధించి లఘు ప్రశ్నలు అయితే 1 రావడం జరుగుతుంది. ఈ విధంగా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, మీరైతే డౌన్లోడ్ చేసుకొని అవన్నీ క్లియర్గా చూడండి అమ్మ, ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి వైజ్గా అంటే క్వశ్చన్ నెంబర్ వైజ్గా ఏ క్వశ్చన్స్ ఇస్తాడు ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసేయండి అమ్మా. విద్యా ప్రమాణాలకు సంబంధించి అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనకి 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ 4 క్వశ్చన్స్ ఏంటి అనేది, వాటికి ఎన్ని మార్కులు కేటాయించాడు అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇదిగో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ప్రతిపదార్థం, దీనికి 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వ్యాసరూప ప్రశ్నలు అంటే ముఖ్యమైన కంఠస్థ పద్యాలు అనమాట. ఏవైతే ఇంపార్టెంట్ స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయో, స్టార్ ఉంటాయి మార్క్స్, స్టార్ బిట్స్ ఉంటాయి కదా మనకు అక్కడ, అంటే పద్యాల్లో స్టారు, అవి మనం నేర్చుకున్నట్లయితే ప్రతిపదార్థం 8 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యమైన కంఠస్థ పద్యాలు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రశ్న ఏమిటి ఇస్తాడంటే పద్య పూరణతో భావము అంటే పద్యం ఒక 2 లైన్స్ ఇస్తాడు, మిగతాది మనం పూరించాలి. ఆ పూరించిన తర్వాత భావం కూడా రాయాలి, దానికి 8 మార్క్స్. ఇది కూడా వ్యాసరూప ప్రశ్న కిందకే రావడం జరుగుతుంది. ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే ముఖ్యమైన కంఠస్థం చేయవలసినటువంటి పద్యాలు. మీరు మీ తెలుగు సబ్జెక్ట్ టీచర్ని అడిగి ఏవి ఇంపార్టెంట్ పద్యాలని తెలుసుకొని జాగ్రత్తగా వాటికి ప్రతిపదార్థాలు, అర్థము, భావము క్లియర్గా మీరు నేర్చుకున్నట్లయితే మీకు 8 2 16 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఒక పద్యం ప్రతిపదార్థము, భావము అన్నీ నేర్చుకోవాలి మీరు. ఇగోండి, పద్యం రావాలి, ప్రతిపదార్థం రావాలి, దాని యొక్క పూర్తి భావం రావాలి. అలా నేర్చుకున్నట్లయితే 16 మార్క్స్ మీకు ఈజీగా వస్తుంది. తర్వాత సంఘటనా క్రమము వ్యాసరూప ప్రశ్న, అది బాల అయోధ్యకాండలో ఒకదాని నుండి ఇవ్వాలి అని అన్నాడు. బాల అయోధ్యకాండ అంటే ఇక్కడ ఇదే ఇవ్వాలి అని రూల్ లేదు. మనకి ఈ పేపర్ నుండి బాల అయోధ్యకాండ నుండి ఇచ్చాడు, వేరే మారిస్తే మార్చవచ్చు. అంటే ఇక్కడ సంఘటన క్రమం అంటే కొన్ని సంఘటనలు ఇస్తాడు, 1 2 3 4 5 ఎన్నో కొన్ని సంఘటనలు ఇస్తాడు, దాన్ని ఆర్డర్లో అమర్చవలసి ఉంటుంది అనమాట. అది సంఘటన క్రమం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 8 మార్క్స్, చాలా ఈజీగా ఉంటుంది ఇది. అదేవిధంగా అపరిచిత గద్యము వ్యాసరూప, ఇది ఏదైనా అపరిచిత గద్యము వ్యవహారిక రూపంలో ఇవ్వాలి అన్నాడు. అంటే ఒక
మనకి ఎస్ఐ ఇచ్చేస్తాడమ్మ. అంటే అపరిచిత గద్యం అనేది ఒక లైన్ ఒక 5, 6 లైన్సో లేకపోతే ఒక 10 లైన్స్ ఇస్తాడు. ఆ 10 లైన్స్ ఇచ్చేసి దానిపైన ప్రశ్నలనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సింది. సో, ఈ విధంగా మనకు 4 ఎస్ఐలు 32 మార్క్స్‌కైతే ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఈజీ చూడండి. వెరీ సింపుల్ తెలుగు. పద్యము, ప్రతిపదార్థము, భావము ఈ 3 నేర్చుకున్నట్లయితే ఇక్కడ 2 క్వెషన్స్ అయితే మీకు కవర్ అయిపోతున్నాయి. తరువాత ఇది ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరూ చేసేయగలరు. మీరు మీ టెక్స్ట్ బుక్‌లో లేదా మీరు ఏదైతే మెటీరియల్ చదువుతుంటారో ఆ మెటీరియల్ నుండి ఒక 10, 15 అంటే 10, 15 ఇలాంటివి ఉంటాయి. క్వెషన్ టైప్‌లో ఒక 10, 15 ప్రాక్టీస్ చేస్తే ఏ క్వెషన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. సేమ్ గద్యం అంతే. అంటే అందులోనే ఆన్సర్స్ ఉంటాయమ్మా. గద్యం చదివి ఆన్సర్స్ రాయాలి. అంత ఈజీగా చూడండి. ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా వ్యక్తీకరణ, సృజనాత్మక సంబంధించి ఏంటి ఇస్తాడనేది చూడండి. క్వెషన్ నెంబర్ 5, 6, 7, 8, 9, 10 వ్యక్తీకరణ, సృజనాత్మక సంబంధించి ఫస్ట్ కవి పరిచయం 4 మార్క్స్. లఘు ప్రశ్న కిందకు వస్తుందమ్మా ఇది. పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి. చూడండి పద్య భాగం నుండి మాత్రమే ఇక్కడ కవి పరిచయం అనేది ఇస్తున్నాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు టెక్స్ట్ బుక్‌లో పద్య భాగము, గద్య భాగం అని ఉంటుంది. ఆ పద్య భాగంకి సంబంధించినటువంటి ఎన్ని లెసన్స్ ఉన్నాయో ప్రతి లెసన్ నుండి కూడా కవుల గురించి మీరు చదివినట్లయితే, కవి పరిచయం చదివినట్లయితే ఈజీగా 4 మార్క్స్ అనేది వస్తాయి. 100% క్వెషన్ అమ్మ అది. అదేవిధంగా ప్రక్రియ లఘు ప్రశ్న గద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి. ఇది గద్య భాగం నుండి మనకి ప్రక్రియ అయితే 4 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. మీకు టెక్స్ట్ బుక్‌లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇతివృత్తము, ప్రక్రియ అని ఉంటుందమ్మా. అంటే ఈ ప్రక్రియ అంటే ఏంటంటే ఈ పాఠం దేనికి చెందింది? గేయమా, కథ, వ్యాసమా అనేది క్లియర్‌గా ఉంటది మీకు. అయితే దాని గురించి రాయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసం అనుకోండి, ఆ వ్యాసం గురించి రాయాలి. కథానిక అనుకోండి, కథానిక గురించి రాయాలి. లేఖ అనుకోండి, లేఖ గురించి రాయాలి. ఇదనమాట ప్రక్రియ అంటే. అవి మీరు నేర్చుకోవాలి. అంటే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్‌లోనే ఇండెక్స్‌లోనే ఉంటది. పాఠం పేరు, సీరియల్ నంబరు, పాఠం పేరు, ఇతివృత్తము, ప్రక్రియ అని. ఈ ప్రక్రియలో మీకు ఏంటేంటి ఉన్నాయో చూసుకుంటారు. కథ, కథానిక, వ్యాసము, అలాగే పద్యము ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి మీరైతే చాలా తక్కువే ఉంటాయి. వాటి గురించి మీరు నేర్చుకున్నట్లయితే ఇక్కడ మీకు 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా పాత్ర స్వభావము. ఏదో ఒక పాత్ర ఇస్తాడమ్మా. ఆ పాత్ర యొక్క స్వభావం ఏంటనంటే ఇది ఉపవాచకంలోని పాత్ర స్వభావం ఇవ్వాలని క్లియర్‌గా మనకి మెన్షన్ చేశాడు. అంటే ఉపవాచకము అంటే మీకు ఏముంటుంది? రామాయణం. అంటే రామాయణంలో రాముడి యొక్క పాత్ర స్వభావం కానీ, దశరథుడిది కానీ, సీత, లక్ష్మణ ఏదైనా ఇవ్వచ్చు. అంటే అందులో ఉన్నటువంటి క్యారెక్టర్‌కి సంబంధించి ఎవరిదో ఒకరిది మనకైతే పాత్ర స్వభావం రాయమంటాడు. అందులో ఇంపార్టెంట్‌వి ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఇలా భరతుడు, నెక్స్ట్ ఏమో వచ్చేసి మనకి దశరథుడు, ఇలా మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో వాటి గురించి అయితే డీటెయిల్డ్‌గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడైతే క్వెషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా విషయాత్మక ప్రశ్నల నుండి వ్యాసరూప ప్రశ్నమ్మ. ఈ వ్యాసరూప ప్రశ్న అనేది గద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి. విషయాత్మకము అంటే ఏదో ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ నుండి మీకు బ్యాక్‌లో కొన్ని క్వెషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ రిలేటివ్ టాపిక్‌కి సంబంధించి ఈ పాత్రలో నువ్వు ఉంటే ఎలా చేస్తావని గానీ, లేకపోతే దాని యొక్క సారాంశం రాయండి గానీ ఇటువంటి క్వెషన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ విషయాత్మక నుండి మరొక ఎస్సై అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఉపవాచకంలోని ప్రశ్న. పైన చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ సంబంధించి గద్య భాగం. ఎక్కడైతే ఉపవాచకంలో సంబంధించి ఇది. అయితే మీకు చిన్న డౌట్ రావచ్చు. సార్ మనకి 8 మార్క్స్ క్వెషన్స్ 5 ఇస్తానన్నారు కదా! ఇన్ని మీరు చెప్తున్నారంటే చాయిస్ అమ్మ. ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే ఈ ఎస్ఐ క్వెషన్స్‌కి ప్రతిదానికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో చూసుకున్నట్లయితే మనకి 5 8s ఆర్ 40 మార్క్స్. కానీ ఈ 5 క్వెషన్స్ ప్లేస్‌లో 10 క్వెషన్స్ ఇస్తాడు. మనం ఓన్లీ 5 క్వెషన్సే రాయాలి. ఇంటర్నల్ చాయిస్ కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత సృజనాత్మకం నుండి మళ్ళీ ఎస్ఐ క్వెషన్. ఇది పద్య, గద్య భాగాల్లోని లేదా లేఖ గాని, కరపత్రము, సంభాషణ, ప్రశ్నావళి మొదలైనవి ఏవైనా ఇవ్వచ్చు. పద్య, గద్య భాగాలకు సంబంధించి లేఖ గాని, కరపత్రం గాని, సంభాషణ గాని, ప్రశ్నావళి గాని ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ విషయంలో వచ్చేటప్పటికి భాషాంశాలు. ఈ భాషాంశాలు ఏంటో చూడండి. థర్డ్ సెక్షన్ భాషాంశాలు. అందులో క్వెషన్ నెంబర్ 11 ఏంటంటే అలంకారం గురించి అడుగుతాడు మనకి. అలంకారాలు ఉన్నాయి కదమ్మా. అంటే శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అని మనకు ఉన్నాయి. చాలా అలంకారాలు ఉన్నాయి. ఉపమాలంకారం, రూపకాలంకారం ఈ విధంగా శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఆ అలంకారాల గురించి అయితే మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 పాఠాల్లోని ముఖ్య అలంకారాలు 10 మీ పాఠాలు చదువుకున్నట్లయితే ఆ పాఠాల్లో ఏ అలంకారాలు ఉన్నాయో అవి మాత్రమే జాగ్రత్తగా నేర్చుకోండి. నేర్చుకున్నట్లయితే ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ కాదు 100% వస్తుంది.
నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏంటంటే పద్య పాదానికి గురులోగులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి అంటాడు. ఇది అతిలోక సమాధాన ప్రశ్నలు. ఉపమాలంకారం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం ఇవే ఉన్నాయమ్మా. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలం అనేవి మాత్రమే ఉన్నాయి. దాని నుండి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా వీటి గురించి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డీటెయిల్డ్గా నేను ఈ ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం గురించి చెప్తాను. ఇందులో మనకి 4-5 పాయింట్లు ఉంటాయమ్మా ప్రతి దానిలో. అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంపకమాల అనుకోండి నజిబజ జజర చంపకమాల, ఉత్పలమాల అనుకోండి బరణబ బరవ ఉత్పలమాల. ఇలాగ గణాలు ఏవి, యతి ఎంత, యతి ఎన్నో స్థానము, ఎన్ని అక్షరాలు ఉంటాయి, ప్రాసనీయం ఉంటుందా ఉండదా అనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. అవి మీరు 4గింటికి ఒక టేబుల్ అయితే నేను చెప్తాను. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం 4గింటికి రిలేటివ్గా ఉన్నటువంటి 4 or 5 పాయింట్స్ వస్తాయి. ఆ 5 పాయింట్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 2 మార్కులు. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో సార్ ఇది చెప్పండి సార్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే ఇది చెప్పడానికి రెడీగా ఉన్నాను. అదేవిధంగా మనకి 13 నుండి 16 అంటే 13, 14, 15, 16 4 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఏంటంటే అర్థం ఒకటి, పర్యాయ పదాలు ఒకటి, ప్రకృతి వికృతుల నుండి మనకి 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 కూడా 4 2s are 8 మార్క్స్ అమ్మ. 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. 4 2s are 8. అతిలోక సమాధాన ప్రశ్నలు పాఠ్యాంశాల చివర పాఠ్యపుస్తకం చివర ఉన్న అంశాల నుండి ఇవ్వాలి అని క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ఖచ్చితంగా మీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో తెలుగు టెక్స్ట్ బుక్ లాస్ట్లో మీకు అర్థాలు అలాగే పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు క్లియర్గా ఇచ్చాడమ్మా. అలాగే పాఠ్యాంశం చివర ఉంటాయి. అంటే ప్రతి పాఠానికి చివర ఉంటుంది. అదేవిధంగా పాఠ్యపుస్తకం చివర అంటే లాస్ట్లో ఉంటాయి. అవి ఇవి అంటే మీకు టెక్స్ట్ బుక్లోనే చదువుకుంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి అవి అయితే డీటెయిల్డ్గా మీరు చదువుకోండి. తర్వాత 17 నుండి 22 వరకు అంటే 17, 18, 19, 20, 21, 22 1 2 3 4 5 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ అయితే ఏమిస్తాడంటే సందులు సమాసాలు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 6 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క దానికి 1 మార్కు. ఇవి పాఠ్యాంశాల చివర పాఠ్యపుస్తకం చివర ఉన్న అంశాల నుండే ఇస్తాడు. ఇవి కూడా ప్రతి లెసన్కి మీకు లాస్ట్లో భాషాంశాలు అని ఉంటాయమ్మా. అందులో ఉన్నటువంటి సందులు సమాసాలు. ఎవరికైనా సందులు సమాసాలు కూడా లెసన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా నేను చెప్పడానికి రెడీ ఉన్నాను. అంటే మనకి సంస్కృత సందులు, తెలుగు సందులు అనేవి ఉంటాయమ్మా. అంటే సవర్ణదర్ఘ సంధి, అలాగే గుణసంధి, ఉత్వసంధి, అత్వసంధి. అంటే ఉత్వసంధి అన్న తర్వాత ఉకార సంధి అన్న ఒకటే. ఇలా సందులు అనేవి మనకు ఉన్నాయి. అలాగే సమాసాలు ఉన్నాయి. ఈ సమాసాలు ద్విగు సమాసం, అలాగే అంటే బహురీ సమాసం, ఇలా సమాసాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సమాసాల గురించి సందుల గురించి కూడా మీకు ఏమైనా క్లాస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్గా సందులు సమాసాలు అయితే చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇవి మీరు పాఠం చివర ఉన్నటువంటి సందులు సమాసాలు ఏదైనా ఒక నోట్స్లో క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి. మా తెలుగు చదివేటప్పుడు ఏం చేయాలంటే మీరు ముందు నుండే అర్థాలు అంటే మొత్తం మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని అర్థాలని హెడ్డింగ్ పెట్టి అర్థాలు రాసుకోవడం, పర్యాపదాలను హెడ్డింగ్ పెట్టి పర్యాపదాలు, ప్రకృతి వికృతులు, సందులు సమాసాలు అన్నీ డీటెయిల్గా మీరు రాసుకోవాలమ్మా. అంటే మీకు టెక్స్ట్ బుక్లో వాటి యొక్క ఆన్సర్స్ ఉండవు. కొన్నిటికి మాత్రమే ఉంటాయి. ఆ ఆన్సర్స్ లేనివి మీరు ఏం చేయాలంటే ఏదో ఒక మెటీరియల్ పట్టుకొని ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అన్నీ ఒక దగ్గర రాసుకున్నారు అనుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి. ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 6 మార్క్స్, అదేవిధంగా ఘన విభజన 2 మార్క్స్, అలంకారాలు 2 మార్క్స్, ఇవన్నీ ఒక దగ్గర మీరు రాసుకున్నట్లయితే ఇంచుమించు 14 మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. తర్వాత 23rd క్వశ్చన్ ఏంటంటే జాతీయం గుర్తించండి అంటే 2 మార్క్స్. పాఠ్యపుస్తకము ఉపవాచకంలో జాతీయాలు ఇవ్వాలి అన్నాడు. పాఠ్యపుస్తకము అందులోని జాతీయాలు ఉంటాయమ్మా. ఆ జాతీయాలు అనేవి ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా చూసి మెటీరియల్ దగ్గర పెట్టుకొని చదువుకున్నట్లయితే ఒక జాతీయం అయితే రావడం జరుగుతుంది. 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 24 వాక్య ప్రయోగం అంటాడు. మనకి ఏదో ఒకటి ఇస్తాడు, దాన్ని వాక్య ప్రయోగం చేయమంటాడు. అంటే మనము ఏమంటామంటే వాటిని సొంత వాక్యాలు అంటాం కదా, సొంత వాక్యాలు అనమాట. ఆ వాక్య ప్రయోగం చేయవలసి ఉంటుంది. అది 2 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే అర్థాలు మనకు తెలిసి ఉండాలి. తర్వాత 25th క్వశ్చన్ వచ్చేసి జాతీయానికి అర్థం రాయటం. ఇక్కడ జాతీయం గుర్తించడం మాత్రమే, అంటే అది ఏం జాతీయం అనేది గుర్తించాలి. ఇక్కడ మాత్రం దానికి అర్థం రాయాలి. ఇది కూడా 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 26 నుండి 33 వరకు అంటే 8 క్వశ్చన్స్. ఈ 8 క్వశ్చన్స్ 8 1s are 8 మార్క్స్ అమ్మ. లక్ష్యాత్మక ప్రశ్నలు. ఇందులో ఏముంటాయంటే ఆధునిక వచనంలోనికి మార్చుట, వ్యతిరేక అర్ధవాక్యము, వ్యతిరేక క్రియ, కర్తరి కర్మని వాక్యాల భేదాలు, ఈ అన్నిటి నుండి 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటాయి. ఆధునిక వచనంలోకి మార్చడం ఒకటి,
వ్యతిరేకార్థక వాక్యం రాయాలి, వ్యతిరేక ప్రక్రియ రాయాలి, అలాగే కర్తరి కర్మణి వాక్యాలు భేదాలు. వీటికి సంబంధించినటువంటి అంటే ఓవరాల్గా తెలుగుకి సంబంధించినటువంటి గ్రామర్ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓవరాల్గా తెలుగు గ్రామర్ అయితే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇవి కూడా మనకి ఎందులో ఇస్తాడు, పాఠ్యపుస్తక అభ్యాసాలను ఆధారం చేసుకునే ఇస్తాడు. ఓకేనా. అలాగే ప్రశ్నార్థక, ఆశ్చర్యార్థక, సామర్థ్యార్థక, ప్రార్థనార్థక, సందేహార్థక, అనుమత్యార్థకం మొదలైనవి ఇవి కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకి తెలుగుకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అమ్మ. మరి ఇప్పుడు మనం తెలుగు మోడల్ పేపర్ కూడా ఎలా ఉందా అనేది ఒకసారి, అంటే ఈ అంశాలకు సంబంధించి ఇచ్చాడా లేదనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనము మోడల్ పేపర్ మనం చూసినట్లయితే తెలుగులో క్లియర్గా 100 మార్క్స్కి ఇక్కడ పేపర్ ఇవ్వడం జరిగింది. చూడండి క్లియర్గా ఇవి ఏంటి అనేది ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మీకు ప్రతిపదార్థం అన్నాం, ఆ విధంగానే 2 ఇచ్చాడు. అవగాహన ప్రతిస్పందన నుండి మనకి చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. క్రింది పద్యాల్లో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి అన్నాడు. 2 ఇచ్చాడు, ఏదో ఒకటి రాయాలమ్మా, 8 మార్క్స్. అదేవిధంగా తర్వాత ఏమి ఇచ్చాడు, తర్వాత ఏం చెప్పుకున్నాం, పద్య పూరణ అనుకున్నాం కదా, అంటే పూరించడం, పాదభంగం లేకుండా ఈ పద్యాన్ని అయితే పూరించాలి. 2 పద్యాలు ఇచ్చాడు, ఏదో ఒకదాన్నే రాయాలి, 8 మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, రామాయణంలో ఒక కాండం నుండి ఇచ్చిన క్రింది సంఘటనను వరుస క్రమంలో రాయండి అన్నాడు. ఈజీ అమ్మ, ఇగోండి వరుస క్రమంలో రాయడం అంటే చూసి రాయడమే, 8 మార్క్స్. ఇది చూడమ్మా ఇక్కడ, దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి. అంటే ఇవి జంబుల్డ్ సెంటెన్స్ అనమాట ఇంగ్లీష్లో. ఈ జంబుల్డ్ సెంటెన్స్ని మనము ఒక క్రమంలో అమర్చినట్లయితే ఒక మీనింగ్ అనేది వస్తుంది. ఆ విధంగా అమర్చాలి, చాలా ఈజీ అది. తర్వాత ఏమి ఇచ్చారు చూడండి, అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి అన్నాడు. ఇక్కడ ఇది చదువుతారు, దీనికి అర్థాన్ని రాయాలి. ఏమన్నాడు, గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబులు రాయమన్నాడు. ఇగోండి ఇక్కడ క్లియర్గా ఈ గద్యంలోనే మనకి జవాబులు ఉంటాయమ్మా. ఇక్కడ మనకి 1, 2, 3, 4 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు, వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి 36 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 3 4s are 12 మార్క్స్, అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4 విద్వాన్వేషం గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి అన్నాడు. పీఠిక ప్రక్రియ గురించి చెప్పాను కదా, పీఠిక లేదా పాట లేదా కథ లేదా పద్యం ఇలా ఉంటాయి, వేటి గురించి రాయమని చెప్పాడు. అలాగే మందర పాత్ర స్వభావం ఇంకొకటి క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం కాబట్టి ఇక్కడ పాత్ర స్వభావం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమో గోరంత దీపాలు కథానికలోని వృద్ధుడు ప్రయోజుడైన యువకుని మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, అనురాగాన్ని సొంత మాటల్లో రాయమని చెప్పాడు. ఇది మనకి 8 మార్క్ క్వశ్చను. అది లేకపోతే పల్లెటూరులో ప్రశాంత జీవనాన్ని సౌఖ్యానికి పుట్టిల్లు అని దీన్ని సమర్థించండి అని చెప్పేసి ఇది ఒక 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీరామ సుగ్రీవులకు మైత్రి ఎలా ఏర్పడింది, అది లేదా రామాయణం యొక్క గొప్పదనాన్ని గురించి రాయండి అని చెప్పేసి ఎస్ఐ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10వ క్వశ్చన్ కింద మీకు ఏమి ఇవ్వడం జరిగింది అంటే, మీ పాఠశాలలో వారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ స్త్రీవాద రచయిత్రిని ప్రశ్నించేందుకు ప్రశ్నల జాబితా రాయండి అన్నాడు. అలాగే తర్వాత చూడకర్ణునికి వీణాకర్ణునికి మధ్య జరిగిన మాటల సంభాషణని మనకి సంభాషణ రూపంలో రాయమన్నాడు. మాటలని సంభాషణ రూపంలో మనల్ని అయితే రాయమన్నాడు. అది కూడా 8 మార్క్స్. ప్రతిదానికి చాయిసే, మీరు జాగ్రత్త చూస్తే చాయిస్ చాలా ఉంటుందమ్మా. అదేవిధంగా భాషాంశాలు పార్ట్ 3 32 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాషాంశాలు ఫస్ట్ చూడండి, శ్రీమంత్ చొక్కా మల్లెపూల తెల్లగా ఉంది, ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి అన్నాడు. చూసారా, శ్రీమంత్ చొక్కా మల్లెపూల తెల్లగా ఉంది అని అన్నాడు, అలంకారం. అలాగే 12th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఈ క్రింది పద్యానికి లఘు గురువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యమో కూడా రాయమన్నాడు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు మనకి, లఘు గురువులు అమ్మ. అంటే లఘు గురువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి, గురువు, ఇది లఘువు, గురువు, ఇలా లఘువు, ఇది గురువు, ఇలా రాసి మొత్తానికి ఏం చేయాలి, విభజన చేసి ఏ పద్యమో రాయాలి. అంటే పద్యాలు మనకి ఇచ్చిన 4 ఏంటంటే, ఉత్పలమాల ఇచ్చాడు, చెంపకమాల, మత్తేబము, శార్దూలము, భరణబ్బర ఉత్పలమాల, నజిబజర చెంపకమాల, మసదగా శార్దూలము, సబరణమయవ మత్తేబము, ఇలా 4 అయితే మనకు ఉన్నాయి. ఆ 4 మీరు నేర్చుకున్నట్లయితే అది ఏ పద్యం అనేది ఈజీగా చెప్పవచ్చు. ఫర్ ఇక్కడ మనకి గురులఘువులు గుర్తించిన తర్వాత మనకి ఏం చెప్పుకున్నాం, భరణాభరవ అంటే ఉత్పలమాల అని చెప్పుకున్నాం, నజిబజర అంటే చెంపకమాల అని చెప్పుకున్నాం, మసదగా అంటే శార్దూలము, తర్వాత సబరణమయవ అంటే మత్తేబము. మీరు చూడండి
ఫస్ట్ అక్షరాలు తెలుసుకున్నట్లయితే సరిపోతాయి. మీరు ఇక్కడ లఘు గురువులు గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత ఫస్ట్ లెటర్స్ ఏంటి? బరనబ బరవ అంటే ఆది గురువు భగనము, నజిబజ అంటే 3 గురువులు నగనము, 3 గురువులు మగనము. ఈ విధంగా మీరు తెలుసుకున్నట్లయితే అంటే ఛందస్సు అనేది డీటెయిల్డ్గా తెలుసుకున్నట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ఎవరికైనా ఛందస్సు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛందస్సు అయితే చెప్పడానికి రెడీగా ఉన్నాను. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే 13th క్వశ్చన్ చూడండమ్మా. నిద్ర తక్కువ అయితే రుగ్మతల పాలవుతారు. గీత గీసిన పదానికి అర్థం రాయమని ఒక అర్థం ఇచ్చాడు. అలాగే తర్వాత సరైన అర్థాన్ని మరొక అర్థం ఇచ్చాడు. తర్వాత అనృతములాడుట మంచి కాదు. గీత గీసిన పదానికి పర్యాయ పదం ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? మరలా పర్యాయ పదం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు? గీత గీసిన ప్రకృతి వికృతి ఇచ్చాడు, రాయమని చెప్పాడు. ఇలా మీకు ముందే చెప్పుకున్నాం ప్రకృతి వికృతులు ఈ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రకృతి వికృతులు ఇక్కడ 2 ఇచ్చాడు మనకి. అలాగే నెక్స్ట్ 16th క్వశ్చన్ మనకి అంటే ఆహారం పరిశుభ్రంగా బలం కలిగించేలా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. గీత గీసిన పదానికి వికృతి రాయమన్నాడు. తర్వాత ఇక్కడ కూడా వికృతి రాయమన్నాడు. మరి 17వ క్వశ్చన్ మనం చూసినట్లయితే 17వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఏం రాయమన్నాడు? ఈ క్రింది సూచించిన విధంగా జవాబులు రాయండి. గీత గీసిన పదానికి విడదీసి రాయాలి. అలాగే తర్వాత గీత గీసిన పదం ఏ సంధికి చెందుతుందో సంధి పేరు రాయాలి. తర్వాత ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే విగ్రహవాక్యం రాయాలి. తర్వాత హనుమంతుడు త్రికూట క్రోటగ్రహముపై నిలిచాడని ఇచ్చాడు. దీనికి ఏమన్నాడు? ఏ సమాసమో రాయమన్నాడు. ఆ తర్వాత ఈ క్రింది ద్విగు సమాసం పదాన్ని గుర్తించండి. ద్విగు సమాసం అని ఆడే ఇచ్చాడు. అయితే ఆ పదం ఏదనేది మనము గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా 23rd క్వశ్చన్ మనకు వచ్చేసి ఏమన్నాడమ్మా? వలస కూలీలు పనులు దొరకక బాధపడుతూ కడుపులు పూడ్చుకుంటున్నారు. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించమన్నాడు. తర్వాత సొంత వాక్యం రాయాలి. తర్వాత అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతామని రాయాలి. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? వివేకహీనుడైన ప్రభువును సేవించు కంటే వనవాసముత్తమము అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 8 ఇక్కడ మనకి ఈ వాక్యాన్ని సరైన ఆధునిక వచనాన్ని గుర్తించి రాయండి అన్నాడు. 1 మార్కు. దీనికి సరైన ఆధునిక వచనం ఇక్కడ 4 ఇచ్చాడు, మనకు గుర్తించి రాయాలి. అలాగే 27th క్వశ్చన్ ఏమో వ్యతిరేకార్థకం ఇచ్చాడు. వ్యతిరేకార్థక వాక్యం రాయమన్నాడు. ఆ తర్వాత కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంలో రాయమన్నాడు. ఆ తర్వాత కర్మణీ వాక్యంగా మార్చి రాయమన్నాడు. ఇలా ఉంటుంది ఈ వాక్యం కర్మణీ వాక్యంగా మార్చినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి అదొకటి ఇచ్చాడు. ఇలా మనకి 31 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇది ఏ రకమైన వాక్యము, ఇది ఏ రకమైన వాక్యము, 32 అలాగే 33 కూడా ఏ రకమైన వాక్యమే ఇచ్చాడు. సో ఇది ఈ విధంగా తెలుగు అయితే డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. మరి ఇదే వీడియోలో అన్ని సబ్జెక్టులు చెప్తే మనకు టైం అయితే సరిపడటం లేదు. ఇది ఓన్లీ తెలుగుకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, బ్లూ ప్రింట్ ఎలా వస్తుంది, ఏ పాట నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది డీటెయిల్డ్గా అయితే విన్నారు. అదేవిధంగా మిగతా సబ్జెక్టులకి కూడా మీకు బ్లూ ప్రింటు ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ చాప్టర్ నుండి వస్తాయి అనేది డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదైతే చాలా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మీకు మరొక సబ్జెక్ట్తో మీకు కావాలనుకుంటే మరొక సబ్జెక్ట్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.